ఇక్కడ 17వ సూత్రంలో ఉన్నాం. ఇగ అంతకుముందు అంతా కూడా ఆహ్, చిత్తవృత్తి నిరోధము అంటే చిత్తము అనే ఇది చెప్పి వృత్తి వృత్తులు అనేది దాని గురించి వివరించి ఆహ్, వాట్లిని ఎట్లా సాధించాలి అనంటే అభ్యాస వైరాగ్యముల ద్వారానే అని చెప్పి ఈ వీటి మూలాన మీకు అభ్యాసం అంటే ఏంటి చెప్పాడు. వైరాగ్యం అంటే ఏంటి చెప్పాడు. చెప్పి వీటి ద్వారా పురుషుని యొక్క అన్యథా ఖ్యాతి అంటే ఆ పురుషుని యొక్కటువంటి జ్ఞానము మనకు మీకు వస్తుంది అని ఆహ్, వైరాగ్యం గురించి చెప్పాడు. అయితే మనకి మొట్టమొదటనే మనం డిస్కస్ చేసుకున్నాము. ఇది 2 రకాలైనటువంటి ఆహ్, హ్మ్. ఆహ్, తత్వజ్ఞానం కలిగి ఉంటుంది. ఒకటి సంప్రజ్ఞాత సమాధి, రెండోది అసంప్రజ్ఞాత సమాధి. ఒకటి అపర వైరాగ్యము, రెండవది పర వైరాగ్యము. ఒకటి సబీజ ఆహ్, స సమాధి, ఇంకొకటి నిర్బీజ సమాధి. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఇలా 2గా ఉంటుంది సమాధి అనేది మనం ముందు నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఈ 17వ సూత్రంలో సంప్రజ్ఞాత సమాధి అంటే ఏమిటి అని చెప్తున్నాడు. అంటే ఈ పురుషుణ్ణి పొందడానికి మనకి అపరవైరాగ్యం గురించి ముందు చెప్పాడు. అపరవైరాగ్యం గురించి పరవైరాగ్యం గురించి కూడా చెప్పాడు. ఇంతకుముందు 16వ సూత్రంలో తత్పరం పురుషాఖ్యాతైః గుణ వైతృష్ణ్యం. గుణాల పట్ల దాని పట్ల ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతి యొక్కటువంటి సమస్తమైనటువంటి గుణాలు రజస్తమో క సాత్విక గుణాలు. ఈ 3 గుణాల యందు కూడా విరక్తి కలిగి ఉండటము. ఈ 3 గుణాల యందు కూడా ఆసక్తి లేకుండా ఉండడము అనేది పరవైరాగ్యము అని వైరాగ్యాలు 2 రకాలైనటువంటి వైరాగ్యాల గురించి చెప్పాడు. మళ్ళీ ఇంకా డీటెయిల్స్‌కి వెళ్తున్నాడు. అపర వైరాగ్యము అంటే ఏంటి? సంప్రజ్ఞాత సమాధి అంటే ఏంటి? దాని గురించి ఇట్లా చెప్తూ ఉన్నాడు. వితర్క విచార ఆనంద అనుస్మిత ఆనంద అస్మిత అనుగమాత్ సంప్రజ్ఞాతః. సంప్రజ్ఞాత సమాధి అంటే ఏది అంటే సంప్రజ్ఞాత సమాధి ఇది 4 విధాలుగా ఉంటుంది అని చెప్పాడు. 4 ఎందుకంటే ఇది సబీజ సమాధి. మొత్తము కైవల్యంలోనికి వెళ్ళటం లేదు. కైవల్యం దాకా తీసుకొని వెడుతున్నది. ఆ కైవల్యములో కావాలి అనంటే అది దానిని కూడా వదిలి వేసేయాలి. జ్ఞానాన్ని కూడా వదిలి వేసేసిన తర్వాత కానీ మనకి కైవల్య ప్రాప్తి లేదు. అయితే అక్కడి దాకా ఆ పై స్థాయి దాకా తీసుకెళ్ళగలిచినది సంప్రజ్ఞాత సమాధి. ఆ సంప్రజ్ఞాత సమాధి 4 విధాలుగా ఉంటుంది అని వితర్క, విచార, ఆనంద, అస్మిత అనే వాటితోటి అనుగమాత్ అనే వాటితోటి కూడి ఉండటం వలన సంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధి 4 విధాలుగా ఉంటుంది. ఇందులో ఈ సంప్రజ్ఞాత సమాధి అంటే ఇంకా వస్తువులని గురించినటువంటి జ్ఞానము ఉంది. ఇంకా కొంచెంగా ఉన్నది. మనకి చిత్తము ఎటువంటిది? క్షిప్తమైనది, మూఢమైనది, విక్షిప్తమైనది, తర్వాత ఆహ్, నాలుగో నాలుగవది. నోట్లో తిరుగుతూ ఉంటుంది. మర్చిపోతూనే ఉంటాం. క్షిప్తములోనేమో ఆహ్, ఏకా రజోగుణము, మూఢములోనేమో తమో గుణము, క్షిప్తములో లో ము రజస్తమో గుణములను కాకుండా సత్వగుణము అధికంగా కలిగి ఉంటే దానిని ఆహ్, మూడవది అయినటువంటి విక్షిప్త చిత్తము అన్నారు. ఈ విక్షిప్త చిత్తము తర్వాత సాత్విక వృత్తిలో ఉండి, సాత్విక వృత్తిలోనే అలానే స్థిరంగా ఉంటాయి. అంటే కిందకిది రజస్తమో గుణములకు రాకుండా సత్వగుణంలోనే అలా సమంగా ఉండిపోతే దాన్ని ఏకావస్థ చి ఆహ్, ఎ చిత్త చిత్తము అన్నారు. ఈ ఏకావస్థ చిత్తములో ఉండడము అనేదే సంప్రజ్ఞాత సమాధి. ఆ ఏకావస్థలో అంటే మ వస్తువు మిగతా ఇతరత్ర విషయముల పట్ల ఆసక్తి లేకుండా ఒకదాని యందే ఒక్క వస్తువు యందే
స్థిరంగా ఉండడం. ఇతర ఇతరమైనటువంటి వస్తువుల మీదకి దృష్టి వెళ్ళకుండా కేవలం ఒక్కదాని మీదే దృష్టి కలిపి ఉండటం. ధ్య ద గాత ద ది దృష్ ద్రష్ట, దృశ్య, ధ్యేయ. వీటిలోని 3 రకాలైనటువంటి పదాలతోటి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ద్రష్ట అంటే చూసే వాడు. ద ద దర్శనం అంటే ఏది చూడాలో అది చూడాల్సినటువంటి వాడు. దృశ్యం అంటే మనకి ఎదురుగుండా కనిపించేది. ఇట్లానే మనకి రకరకాల చోట్ల 3 భావాలతోటి ఉన్నవి ఉంటాయి. జ్ఞాన, జ్ఞాతృ, జ్ఞేయం. య జ్ఞా జ్ఞాత అంటే తెలుసుకునేటటువంటి వాడు. జ్ఞానం అంటే తెలుసుకోవడానికి సాధనం. జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సి ఉన్నటువంటి జ్ఞానం. ఇలా ఇటువంటి విషయాలన్నింటి పట్ల పట్టు కలిగి ఉండడము, వాటి యందు స్థిరంగా ఉండడము అనేదే సంప్రజ్ఞాత సమాధి. ఏంటంటే ఇవి మనకి సాంఖ్య సిద్ధాంతంలో చెప్పినట్టుగా మనకి ఇది యోగ సిద్ధాంతం కూడా సాంఖ్య సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటుంది చాలా వరకు. అక్కడ ఈశ్వరుణ్ణి నమ్మరు. ఇక్కడ ఈశ్వరుణ్ణి నమ్ముతారు అంతే. అంటే పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు. కైవల్యంకెళ్ళాలి అని అంటాడు. అక్కడ వాళ్ళు కైవల్యము అనేది ఒకటి ఒప్పుకోరు. నువ్వే ఆ ప ప ప్రకృతి యొక్క 24 తత్వాలు, పురుషుని యొక్క తత్వము, వాటి యొక్క జ్ఞానం వచ్చింది అనంటే, సమతుల్యత వచ్చింది అనంటే అదే మోక్షం అనేమో సాంఖ్యులు అంటారు. ఇక్కడ వీళ్ళు యోగాలోనేమో అది కాదు. ఈశ్వరుడు ఒక పరమాత్మ అనేటటువంటి వాడున్నాడు. ఆ పరమాత్మలో లయం కావాలి అని వీళ్ళు చెప్పేటటువంటి ఇదే ఒకటి తేడా. అయితే ఈ ద్రష్ట అనేవాడు చూడవలసినది ఏమి ఉంది? ఏమి దర్శనము చెయ్యాలి? ఆ దర్శనం చేసేటటువంటి వస్తువుని బట్టి అంటే ఇప్పుడు ఒక వస్తువు మీదే స్థిరంగా ఉండడము అనేది సంప్రజ్ఞాత సమాధి. సత్వగుణమునందు స్థిరంగా ఉండటము సంప్రజ్ఞాత సమాధి. అయితే ఈ సంప్రజ్ఞాత సమాధే 4 విధాలుగా ఉంటుంది. అంటే ఆ ఒక వస్తువు మీద స్థిరంగా ఉండటం. ఏ వస్తువు మీద అది స్థిరంగా ఉండటము అనేది. మనకి సాంఖ్య సిద్ధాంతంలో ఉన్న 24 తత్వాలు మీకు తెలిసినవే. మహత్తు, ప్రకృతి ఫస్ట్ మొట్టమొదటగా అవ్యక్తమైనటువంటి ప్రకృతి. దాన్ని ప్రధానము అని కూడా అన్నారు. దాని నుండి మహత్తు, అహంకారము, మహత్తు, అహంకారము ఇవి వీట్ల నుండి పంచతన్మాత్రలు. పంచతన్మాత్రల నుండి పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియాలు ప్లస్ మనస్సు. ఇవి మొత్తం 24 11 ఇంద్రియాలు, పంచతన్మాత్రలు, 11 ఇంద్రియాలు ఏవేవి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఇవి 11 ఇంద్రియాలు, పంచతన్మాత్రలు, మహత్తు, అహంకారం. ఇవన్నీ ప్రకృతి అవ్యక్తమైనది. ఈ ఈ వీట్లల్లో దేని మీద సత్వగుణం మూలాన దేని యందు స్థిరంగా మనస్సు ఉన్నది అనే దానిని బట్టి ఈ సంప్రజ్ఞాత సమాధి 4 విధాలు. వితర్కమని, విచారమని, ఆనందమని, అస్మిత అని ఇది 4 రకాలైనటువంటి అంటే ఆ అభ్యాస వైరాగ్యాలని అనుసరించి ఆ అభ్యాస వైరాగ్యముల మూలాన కలిగేటటువంటి యోగ చిత్తవృత్తి సంప్రజ్ఞాత సంప్రజ్ఞాత సమాధి. ఇది 4 విధాలు. అందులో వితర్కము అంటే ఏంటి? వితర్కానుగతమైనటువంటి అనుగత అన్నాడు కదా ముందు సూత్రంలో. వితర్క, వితర్క, విచార, ఆనంద, అస్మిత, అనుగత వాటితోటి కూడి ఉన్నది. ఇప్పుడు మొట్టమొదటగా విచారానుగత సంప్రజ్ఞాత సమాధి. అంటే వితర్కముతోటి కూడి ఉన్నటువంటి మొట్టమొదటిది వితర్కముతో కూడి ఉన్నటువంటి సంప్రజ్ఞాత సమాధి. వితర్కముతో కూడి ఉన్న సమాధి అంటే వితర్కము అంటే ఏంటి? మనకి సహజంగా వాడుకునే భాషలో కూడా చెప్తూ ఉంటాము తర్క వితర్కాలు అని. తర్క వితర్కములు అంటే ఏంటి? దేని యందు స్థిరంగా ఉండాలి, దేని యందు స్థిరంగా ఉండక్కర్లేదు అని. ఈ వితర్క భావం అంటే ఇదా అదా 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 అని
ఆ లక్ష్యాన్ని చేరేటప్పుడు దేనిని మనం ఆధారంగా తీసుకుంటున్నాము అని. అది వితర్క సమాధి. అయితే ఈ వితర్క సమాధిలో ఏమవుతుంది? ధ్యాత అంటే ఎవరైతే ధ్యానము చెయ్యబోతూ ఉన్నాడో, జ్ఞాత ఎవరైతే గోరుతూ ఉన్నాడో, అతడు చేసేటటువంటి ధ్యానము దేని మీద ఉంది? ఆ ధ్యేయమైనటువంటి వస్తువు అంటే అతడు తెలుసుకోవాల్సినటువంటి వస్తువు, అతడు దర్శించవలసినటువంటి వస్తువు ఏదైతే ఉందో, అది గనక ఒకవేళ స్థూల రూపము గనక అయినట్లు అయితే, స్థూలమైనటువంటి విషయాన్ని ఆలంబనంగా చేసుకొని ఉంటే దానిని సవితర్క అనుగత సంప్రజ్ఞాత సమాధి అన్నారు. సవితర్క సవితర్క అనుగత సంప్రజ్ఞాత సమాధి. ఇందులో ఏమవుతుంది అనంటే, ధ్యాత అనేవాడు లేదా జ్ఞాత అనేవాడు అంటే తెలుసుకోవాలి అనేటటువంటి ఇవన్నీ కూడా ఎవరికి? ముముక్షువు అవ్వాలనుకున్న వాడికి. వాడి కోరికే ఉన్నటువంటి వాడికి. కోరిక లేకపోతే ఇలా అవ్వాలి, కైవల్యం కావాలి, నాకు మోక్షేచ్ఛ లేకపోతే ఏమీ అక్కర్లేదు. హాయిగా శుభ్రంగా తింటూ, తాగుతూ, సినిమాలు చూస్తూ కాలం గడుపుకోవచ్చు. కానీ ఎవరికైతే అటువంటి ఇచ్చ కలిగి ఉంటుందో వాడు మెల్లగా, మెల్లగా అవ్ అభ్యాసంతోటి, వైరాగ్యంతోటి సమాధిలోకెళ్ళాలని ముందే చెప్పాడాయన. అందుకనే ముందే అభ్యాస వైరాగ్యాలు ఉంటేనే ముందుకి అడుగు. ఆ ధ్యాత అనేవాడు, ఆ జ్ఞాత అనేవాడు తెలుసుకోవాలని లేదా ధ్యానం చేయాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడు ఆహ్, దేని ద్వారా ఏ సాధనము ద్వారా అంటే స్థూల రూపమైనటువంటి వ విషయాల పట్ల స్థూల రూపమైనటువంటి స్థూల విషయాలు స్థూలాకారంలో ఉన్నటువంటి విషయాల మీద ధ్యానము కలిగి ఉండటం. అది వితర్కానుగత సంప్రజ్ఞాత సమాధి. రెండవది అయినటువంటి వ్య విచార సమాధి. విచారానుగత సంప్రజ్ఞాత సమాధి లేదా సవిచార సంప్రజ్ఞాత సమాధి. ఇది ఏమిటి? మొదటి దానిలో వితర్కంలో స్థూల సూక్ష్మముల పైన ధ్యాత యొక్క దృష్టి, ధ్యానము స్థిరంగా ఉన్నట్లు అయితే అంటే అతనికి ధ్యేయ స్వరూపం ఏముంది అనంటే స్థూలమైనటువంటి విషయాల పట్ల ఉన్నది. స్థూలమైనటువంటి విషయాలు అంటే అన్నీ కాదు. 5 కాదు. అందులో ఒకదాని మీద స్థిరంగా కనుక ఉన్నట్లు అయితే, సాంఖ్య వాళ్ళు ఏం చెప్తారంటే, ఇవి తెలుసుకొని 24 తత్వాలని గురించి తెలుసుకొని వెనక్కెళ్ళమంటారు. వెనక్కెళ్ళి ప్రకృతి ప్రధానాన్ని తెలుసుకొని, అప్పుడు ప్రధానానికి, పురుషుడికి మధ్య ఉన్నటువంటి వ్యక్త, అవ్యక్త జ్ఞానాన్ని తెలుసుకొని ఉండమని అంటారు. రెండవది అయినటువంటి విచారం. విచారం అనేటువంటిది. విచారం అనే దానిలో ధ్యాత అయినటువంటి వాడు ఆహ్, ధ్యేయము సూక్ష్మ స్వరూపాల పైన, సూక్ష్మమైనటువంటి విషయాల పైన మనకి సూక్ష్మమైనటువంటి తన్మాత్రలున్నాయి, స్థూలమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. వీట్లలో సూక్ష్మమైనటువంటి వాటిని ఆలంబనంగా చేసుకొని, ఆ సూక్ష్మ విషయాల పట్ల సూక్ష్మ విషయాలైనటువంటి పంచ తన్మాత్రలు లేదా అహంకారము లేదా మహత్తు లేదా ప్రధానము వీట్లని ఆలంబనంగా చేసుకొని చేసేటటువంటి ధ్యానము, అటువంటి వెళ్ళటము అనేది సవితర్క సవిచార సంప్రజ్ఞాత సమాధి. ఇంత పొడుగు పొడుగు పేర్లు చెప్పాలంటేనే. ఒక సవిచార సమాధి, సవిచార సమాధి, సవిచార సంప్రజ్ఞాత సమాధి. ఇక మూడోదేంటంటే ఆనందానుగత సంప్రజ్ఞాత సమాధి. ఆనందానుగత సంప్రజ్ఞాత ఆహ్, స సమాధి అనంటే ఇక్కడ ఈ రజస్తమో గుణములను రజస్తమో గుణములను నివృత్తి చేసుకొని నా అంతఃకరణము కేవలము సత్వములో ఆనందాన్నే అనుభవిస్తూ ఉన్నది అనేటటువంటి భావన కలిగి ఉండటం. ధ్యాత అయినటువంటి వాడు అందులో చేసేటటువంటి ధ్యానము ఇక్కడ స్థూల విషయాలు ఉండవు, సూక్ష్మ విషయాలు ఉండవు. ఉండకుండా
బుద్ధి బుద్ధికి సంబంధించినటువంటి ఒక ఆనందమైనటువంటి వృత్తి. హ్లాదము అనేటటువంటి ఒక విశేష గుణము. అంటే రజస్తమో గుణముల తమో గుణములతోటి ఈ ఉ లేకుండా అభావ స్థితిలో కనుక స్థిరంగా ఉంటే దాన్ని ఆనందానుగత సంప్రజ్ఞాత సమాధి అనన్నారు. ఇంకోటి ఆఖరిది అస్మిత. అస్మిత అనుగత సమాధి. అస్మిత అనే అంటే ఈ అస్మిత అనే దాంట్లో ఈ ధ్యానము ఆహ్, ధ్యాత ధ్యా ధ్యాత అంటే ఎవరైతే జ్ఞానం కలిగి జ్ఞానాన్ని పొందాలి అనుకుంటున్నాడో, ధ్యానము చెయ్యాలి అనుకుంటున్నాడో వాడు గనక ధ్యానంలో ఉన్నప్పుడు ఇంకా ఆహ్, స్థూలము కానీ, సూక్ష్మ రూపము స్థూల విషయముల పట్ల గాని, సూక్ష్మ విషయముల పట్ల గాని, స రజస్తమో గుణముల సత్వగుణముతో సహా సత్వగుణం కూడా ఏ వీటి మీద కూడా దృష్టి నిలపక కేవలము ఆ పరమాత్మ యొక్క ధ్యానమునందే మిగిలి ఉంటే దానిపైననే దృష్టిని నిలిపి ఉంటే అది అస్మిత, అనుగత, సంప్రజ్ఞాత, సమాధి. ఇవి 4 రకాలైనటువంటి సంప్రజ్ఞాత సమాధులు. వీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఏకాగ్రమైనటువంటి చిత్తంతోటి, ఏకాగ్రమైనటువంటి చిత్రంతోటి స్థూలాన్ని ఆలంబనంగా చేసుకున్నదేమో స్ సవితర్క సమాధి. ఏకాగ్ర చిత్తంతోటి సూక్ష్మ విషయాలని ఆలంబనంగా చేసుకున్నదేమో సవితర్క సమాధి. రజస్తమో గుణాలన్నింటినీ కూడా వదిలివేసి కేవలము చిత్తము యొక్క ఒక ఆనందమైనటువంటి స్థితిని గనక సత్వమైనటువంటి స్థితిని మీద కనుక ధ్యానము నిలిపితే అది ఆనందానుగత సమాధి. ఎటువంటి విషయాల మీద కూడా ఆలంబనము లేకుండా కేవలము మనస్సులోనే అక్కడే ధ్యానం. నా మనస్సు స్థూల విషయాల మీద ఉంది. సూక్ష్మ విషయాల మీద ఉంది. లేదా రజస్తమో గుణములను వదిలేసేసి కేవలం సత్వగుణాన్ని ఆశ్రయించుకొని ఆనందమైనటువంటి చిత్తవృత్తితోటి ఉన్నది అని గాని ఏమీ భావించకుండా కేవలం అంటే మనస్సుని ఈ మనసేవ కారణం బంధమోక్షయోహో అని అన్నారు. మనస్సు ప్రవర్తిస్తేనే ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి. మనస్సు ప్రవర్తించకపోతే, మనస్సు చెప్పకపోతే ఇంద్రియాలు ఏమీ కార్యాన్ని చెయ్యవు. చెయ్యలేవు కూడా. మన కళ్ళతోటి చూస్తూ ఉన్నా కూడా మనస్సు దాని మీద అందుకనే చాలా సార్లు మనం అంటాం దృష్టి పెట్టి విను, దృష్టి పెట్టి చూడు అని అంటాం. అంటే ఏంటి? ఆ మనస్సు యొక్క దృష్టి ఈ స్థూల విషయాల మీద కానీ, సూక్ష్మ విషయాల మీద కానీ, సత్వరజస్తమో గుణాలతోటి రహితమైనటువంటి స్థితిలో కానీ అంతఃకరణం గనక ఉన్నట్లయితే దాన్ని ఇట్లా అస్మిత అంటే ఇవేవీ లేకుండా ఉన్నటువంటి కేవలం ఆ మనసు కదలిక మెదలిక లేనటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు అంటే ఆహ్, ఇప్పుడు దీనికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉదాహరణలు గూడా చెప్తారు. కప్ప కప్ప నేలలోనే అలా ఉంటుంది. 6 నెలల పాటు, 8 నెలల పాటు నేల కింద మట్టిలోనే మునిగి ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం పడంగానే అది లేస్తుంది. ఆ వర్షం పడేంత సేపు అది సమాధి స్థితిలోనే ఉంటుంది. సమాధి స్థితిలో ఉంటుంది అంటే దానికి ఎటువంటి చలనము లేదు, ఎటువంటి ఆసక్తి లేదు, ఎటువంటి ప్రవర్తన లేదు. అటువంటి స్థితి అస్మిత అంటే అన్నింటినీ మరిచి కేవలము ధ్యే ధ్యేయ ఆహ్, కేవలము మనస్సు యందు మాత్రమే ధ్యానం. అంటే మనస్సులో ఎటువంటి చిత్తవృత్తులు లేకుండా ఉండటం అనేది అస్మితం అనేటటువంటి ఒక సంప్రజ్ఞాత సమాధి. అయితే ఇది సంప్రజ్ఞాత సమాధి అయితే మరి అసంప్రజ్ఞాత సమాధి ఏంటి? మనకు ముందు కూడా చెప్పాడు. అపర వైరాగ్యము చెప్పాడు. తర్వాత పరవైరాగ్యము చెప్పాడు. ఆ ప ప అట్లానే ఇప్పుడు సంప్రజ్ఞాత సమాధి చెప్పి అసంప్రజ్ఞాత సమాధి గురించి చెప్తున్నాడు. 18వ సూత్రం. విరామ ప్రత్యయాభ్యాస పూర్వః సంస్కార శేషః అన్యః. అన్యమైనటువంటిది. అంటే అదర్ దానికన్నా వేరైనటువంటిది. అంటే అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధి కన్నా వేరైనది. అంటే అసంప్రజ్ఞాత సమాధి.
ఆ అసంప్రజ్ఞాత సమాధి యొక్క లక్షణం ఏంటంటే, విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేష. విరామ విరామము ఇవ్వడం. దేనికి విరామము ఇవ్వడము? ఈ సత్వ రజస్ తమో గుణములైతే ఏవైతే ఉన్నాయో, ఆ వృత్తులేవైతే ఉన్నాయో, ఆ వృత్తులన్నింటి యొక్క అభావానికి, అంటే అవి లేవు అనుకోవడానికి కూడా వాటన్నిటికి కూడా విరామము ఇచ్చి వేయటం. అవన్నీ కూడా ఏవి లేవు అనేటటువంటి భావన కలిగి ఉవ్వ ఉండటం. ఆ విరామము, విరామం, విరామము, విరామానికి ప్రత్యయం. ప్రత్యయము దానికే ఒక ఒక ఉపాయమైనటువంటిది. ఒక కారణం అయినటువంటిది. అంటే ఈ వృత్తులన్నింటినీ నేను తొలగించుకున్నాను. వృత్తులన్నింటి యొక్క ఆహ్, క వృత్తులన్నిటి యొక్క కార్యాలని నేను అరికట్టాను అని ఆ నిరంతరమైనటువంటి అభ్యాస వైరాగ్యములతోటి ఈ చిత్తము యొక్క వృత్తులన్నింటినీ కూడా విరామం, వాటన్నిటికి విరామం ఇయ్యడం, వాటన్నింటినీ వదిలి వేయటము అనేది దాని యొక్క ప్రత్యయం, దానికి కారణమైనటువంటి దానిని అభ్యాసః, అభ్యాసం. దాన్ని మాటి మాటికి, మాటి మాటికి ఈ ఫలానా దీని మూలాన నేను నిరంతర ధ్యానంలో ఉండి, నేను ఏ మనం మొదటే చెప్పుకున్నాం. చిత్తములో ఏకాగ్ర స్థితి అనంటే పదే పె ఏకాగ్ర స్థితిలో ఉన్న దానిని అదే, అదే, అదే స్థితిలో ఉంచటం అనేటటువంటిది ఆహ్, న నాలుగవది నాలుగవది అయినటువంటి సమ స చిత్తము అనే చెప్పుకున్నాం. అలాంటిది. నిరుద్ధ నిరుద్ధ చిత్తవృత్తి అని. ఆ నిరుద్ధ చిత్తవృత్తి అంటే ఇవన్నీ వృత్తులన్నింటినీ కూడా నిలిపి వేయటం. అరికట్టి వేయటం. నిరంతర అభ్యాస వైరాగ్యాల చేత వాటన్నింటినీ కట్టడి చేసి, ఆ కట్టడి చేసిన దాని యందే మళ్ళీ, మళ్ళీ అభ్యాసం. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ అనుష్ఠానం చేస్తూ మళ్ళీ, మళ్ళీ మరి తపస్సు అన్ని రోజులు, అన్ని గంటలు అలా చేస్తూ ఉంటారు. ఎలా చేస్తూ ఉంటారు? ఒక్కొక్క మహర్షి మోకాళ్ళ మీద నించొని తపస్సు చేస్తాడు. ఒక్కొక్క మహర్షి ఒక్క కాలు మీద నించొని మహర్షి తపస్సు చేస్తాడు. ఒక్కొక్క మహర్షి సూర్యుడిని చూస్తూ తపస్సు చేస్తాడు. ఇలా మనకి ఆ తపస్సు అంటే ఆహ్, ఆహ్, ఆ వృత్తిలోనికి మళ్ళీ వెళ్ళనీయకుండా దాన్ని అరికట్టడానికి, దాన్ని నిరోధించడానికి మళ్ళీ, 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 మళ్ళీ అదే చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉండటము అనేది పూర్వ సంస్కార విషయః. అది ఆ పూర్వ సంస్కారం. అలా చేస్తూ ఉండంగా ముందు చేసినటువంటివన్నీ కూడా అవన్నీ యొక్క సంస్కారములన్నీ కూడా, అంటే సంస్కారములు అన్నీ కూడా నశిస్తూ కేవలము ఒక పూర్వ జన్మలో చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క లేశ మాత్రమైనటువంటి వాసన మాత్రమే మిగిలి ఉన్నది. సంస్కార శేషః. సంస్కారం మాత్రమే శేషముగా ఉన్నది. అంటే మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా, ఏ క్రియలు లేకుండా అన్ని ఆలోచనలు గాని, అన్ని క్రియలు కానీ, అన్ని వృత్తులు కానీ పూర్తిగా ఆగిపోయి ఉండేటటువంటి ఆ సంస్కార శేషాన్ని, మిగిలి ఉన్నటువంటి దానిని, ఆ సంస్కారాన్ని, దానినే అన్యః, అన్యము, ఇతరమైనటువంటి అసంప్రజ్ఞాత సమాధి అని అంటారు. అయితే ఈ సమాధిని స్థితిని సాధించినటువంటి వాడే కైవల్యాన్ని పొందగలడు. ఈ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, ఆ వృత్తులు వాటన్నింటినీ పూర్తిగా నిరుద్ధం చేసేసి, ఆ దాన్ని మళ్ళీ, 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 మళ్ళీ అభ్యాసం చేస్తూ ఆహ్, నిరోధించడానికి అలవాటు పడిపోవడం. ఎందుకంటే ఒక కష్టంగా నిలుపుకోవటము కాదు. అది అలా అలవాటు చేస్తూ ఉంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు అంటే స్వీట్లు తినకూడదు అంటే మొదటి రోజు కొంచెం కష్టం. రెండో రోజు ఇంకో కొంచెం రెండో రోజు కొంచెం అలవాటైతుంది. మూడో రోజు ఇంకా అలవాటైతుంది. ఆ తర్వాత కాఫీ షుగర్ లేకుండా కాఫీ తాగటము అలవాటయిపోతుంది. అట్లా భగవంతుడిని గురించి ధ్యాత అయినటువంటి వాడు ఆ మనస్సుని ఎటువ ఎటువంటి చిత్తవృత్తిలోనికి లోను కానీయకుండా దానిని ఆపివేసి, దానిని వే వే విరామము, దానికి విరామము కలిగించి, ఆ విరామానికి కలుగుతున్నటువంటి కారణం ఏదైతే ఉందో దానిని గురించి మళ్ళీ, 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 మళ్ళీ అభ్యాసం చేస్తూ, ఆ విరామాన్ని అలవాటు చేసుకుంటూ,
చేస్తూ ఉన్నటువంటి ఆ స్థితి ఈ మనసులో ఏ ఆలోచనలు, ఎటువంటి క్రియలు లేకుండా అన్ని క్రియలు ఆగిపోయినటువంటి ఆ సంస్కార శేషం మిగిలి ఉన్నటువంటి కొద్దిపాటిగా మిగిలి ఉన్నటువంటి దానినే అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఈ అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నవాడు మాత్రమే కైవల్యాన్ని సాధించగలడు. కైవల్యాన్ని పొందడానికి ఈ ఈ ఇది ఒక ఒక ఉపాయం అన్నమాట. ఎలా చేయాలి? కైవల్యాన్ని సాధించడానికి ఒక ఉపాయం. ఏం ఉపాయం అంటే ఇలాంటిదన్నమాట. ఈ అన్ని అద్ ఆహ్, సంస్కార బీజాలు మా బీజంగా మాత్రమే మిగిలి ఉంది. కానీ మొత్తము అది నశించిపోయి ఉన్నది. కానీ ఎట్లా అంటే ఈ బీజములాగా ఉంటే కూడా మళ్ళీ కైవల్య ప్రాప్తి కాదు. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ తగ్గిపో ఇది కూడా నిరోధించబడాలి. అది కూడా నిరోధించబడితే అప్పుడు దానిని నిర్బీజ సమాధి అంటారు. అంటే బీజము కూడా లేదు అని. ఇటువంటి స్థితిని అసంప్రజ్ఞాత సమాధి అని అంటారు. ఈ అసంప్రజ్ఞాత సమాధిలోనే అంటే అది నిరుద్ధం చేస్తూ ఉండంగా ఒకనాటికి ఏమైతుంది అనంటే సంస్కారాలు కూడా నశించిపోతాయి. సంస్కారాలు అంటే పూర్వజన్మ వాసనలు కూడా అన్నీ నశించిపోతాయి. ఆ నశించిపోయినటువంటి స్థితిలో మోక్షానికి చేరువగా వెడతాము. మోక్షములో మోక్ష సాధనకు కైవల్యానికి అది మూల కారణంగా ఉంటుంది. ఇది అసంప్రజ్ఞాత సమాధి. అయితే ఈ అసంప్రజ్ఞాత సమాధి సాధించడానికి ఉపాయాలు ఏమిటి అంటే 19వ సూత్రము భవప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం అన్నాడు. భవ ప్రకృతి లయాన. భ భ భవ ప్ర భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయాన. విదేహులు అంటే దేహ దేహ భ్రాంతిని వదిలేసినటువంటి వారు. అంటే ఈ స్థూలమైనటువంటి శరీరం ఏదైతే ఉందో, ఆ శరీరాన్ని వదిలివేసినటువంటి వారు. వీళ్ళెలాంటిది ఏదో ఒకదాని మీద వాళ్ళకి శ్రద్ధ కలిగి, దాని మీదనే ధ్యానం చేస్తూ, ఆ ధ్యానం చేస్తూ ఏ విషయం పట్ల ధ్యానం చేస్తూ ఉన్నారో, ఆ దానిలోనికి వెళ్ళిపోవటం. ఇప్పుడు అందుకనే మనకి గంధర్వులు, అప్సరసలు, కిన్నెరలు, కింపురుషులు వీళ్ళందరూ ఉన్నారంటే, వాళ్ళకి దేని యందు ఆసక్తి ఉన్నదో దానికి రూపంగా పరిణమిస్తారు కానీ, వాళ్ళకి ఈ స్థూలమైనటువంటి శరీరము ఉండదు. వాళ్ళని విదేహులు అంటారు. భవ భవ అంటే భవము మనకెదురుగుండా కనబడుతూ ఉన్నటువంటి విషయాలు అన్నీ. ఈ విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు. ఈ రెండింటిని దేనిని ఉపాసన చేస్తే అంటే ఉపాసన అంటే దేనిని గనక ఆరాధిస్తూ ఉంటే, దేనిని గనక ధ్యానము చేస్తూ ఉంటే, ఆ ధ్యానంలో ఉండిపోవటమే అసంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞాత సమాధిలో ఇంకా ఏం చెప్పాడు అక్కడ ఒక చిన్న ముక్క విసిరాడు. సంస్కార శేషః అని. అన్నీ నశించిపోయినాయి. అన్నీ నశించిపోయినాయి. అన్నీ వెళ్ళిపోయినాయి. అన్నీ వెళ్ళిపోయినప్పటికీ కూడా కించిత్ సంస్కారం యొక్క శేషం అలా మిగిలి ఉన్నది. ఆ ఆ సంస్కారం యొక్క శేషం ఏదైతే ఉందో, ఆ శేషము కూడా దగ్ధమైతేనే కైవల్యం. ఆ దగ్ధమయ్యే వరకు కూడా కొంచెం మనకి ఆహ్, ఉంటుంది. మనకి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ సంస్కార శేషము కూడా దగ్ధమవ్వాలి అనంటే, ఆ స్థితికి ఏ విరామ ప్రత్యయాభ్యాస పూర్వమైన స్థితి ఉన్నదో, దానిని మళ్ళీ తరచి చేసుకుంటూ ఉంటే, అప్పుడు చిత్తానికి ఒక ఏకాగ్రత సిద్ధించి, ఆ ఏకాగ్రత మూలాన మనకి కైవల్య ప్రాప్తి దొరికేటటువంటి ఆహ్, స సమాధి. కైవల్య ప్రాప్తి లభిస్తుంది. అలాంటిది
అంటే ధ్యానము దేనిని గురించైతే ధ్యానము చేస్తున్నామో, ధ్యేయమైనటువంటిది ఏదైతే ఉందో, ఆ ధ్యేయాన్ని కూడా మనం ఇంతకుముందు సంప్రజ్ఞాత సమాధిలో ధ్యేయము స్థూల విషయాలుగా ఉంది, సూక్ష్మ విషయాలుగా ఉంది, ఆనందముగా ఉన్నది. మనస్సనే దాంట్లోను ఉన్నది. ఇట్లా 4 విషయాల పట్ల ఒక ధ్యేయం ఉన్నది. ఇక్కడికొచ్చేటప్పటికి ధ్యేయం కూడా ఉండదు. ధ్యేయము కూడా లేనటువంటి స్థితిలో ఉంటుంది. కానీ కొంచెము పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉందో, ఆ పూర్వజన్మల యొక్క పూర్వజన్మలో చేసినటువంటి వృత్తుల యొక్క సంస్కారము కొంచెంగా కొం కొద్దిగా ఉంటుంది. ఆ కొద్దిపాటిది గూడా, ఆ కొద్ది లేశాన్ని కూడా దగ్ధం చేసినప్పుడు కైవల్యము అంటే అలాంటి వారికి కైవల్యం దొరకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్తూ, ఈ అసంప్రజ్ఞాత సమాధికి 2 రకాలైనటువంటి ఉపాయాలు ఉన్నాయి. ఆ 2 రకాలైనటువంటి ఉపాయాలు ఏంటంటే, భవ భవప్రచయం ఆహ్, భవము ప్రచయం. భవం అంటే ఇహ లోకంలో. లోకంలో ఉన్నటువంటి అంటే ఈ పంచభూతాలు, ఇంద్రియాలు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడా సాంఖ్యలో చెప్పినటువంటి ఆ 24 తత్వాలు. ఆ 24 తత్వాలు నేను కాదు. నేను ఆత్మనే. నాకు ఈ 24 తత్వాలు నన్నంటవు. అంటే ఈ 24 తత్వాలలో అన్నిటికన్నా మొదటిది ఏది? ప్రధానము. అవ్యక్తము. ఆ అవ్యక్తము ఎట్లా వస్తోంది? ఆ అవ్యక్తము సత్వరజస్తమో గుణముల యొక్క హెచ్చుతగ్గుల మూలాన అవ్యక్తము వ్యక్తమవుతూ ఉన్నది. ఆ వ్యక్తమవుతున్నటువంటి ఆ అవ్యక్తము, ఆ ప్రధానమైనటువంటి దానిని అది నేను అన్నటువంటి భావం. అంటే ఆ సత్వరజస్తమో గుణముల యొక్క సమతుల్యమైనటువంటి స్థితిని ఏదైతే ఉందో దాని యందు నేను ఉన్నాను. దాని యందు నా ఆత్మయున్నది అనేటటువంటి ఇవన్నీ నేను కాదు. స్థూల శరీరం నేను కాదు. సూక్ష్మ శరీరము నేను కాదు. మనోహంకారాలు నేను కాదు అనేటటువంటి స్థితిలో ఆత్మ ఉంటే దాని వల్ల కలిగేటటువంటి ధ్యానాన్ని భవప్రత్యయము అనంటారు. ఇక విదేహ ప్రత్యయము అనంటే దే దేవతల లాంటి వాళ్ళనమాట. వాళ్ళు అన్నీ ఈ దేహము పట్ల దేహం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని వదిలేసి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని ఆల్ ఆహ్, కూడా వదిలి వాటిని కూడా వదిలేసి ఈ దేహమున్ దేహము యొక్క భ్రాంతిని వదిలేసి వృత్తులన్నింటినీ కూడా నిరోధించి ఒక్క దాని పట్ల ఇక్కడ ఆహ్, సం ఆహ్, సంస్కార శేషం ఉన్నది గదా! ఆ సంస్కార శేషము వల్ల అక్కడ ఆ స్థితిలో అలానే ఉండిపోతారు. దేహం ఉండదు వాళ్ళకి. దేహం లేకుండా అందుకనే విదేహులు అన్నారు. ఆ దేహము లేకుండా ఈ వీ ఈ ఈ ఈ పంచమహాభూతాల్లో కానీ, ఇంద్రియాల్లో కానీ, పంచ తన్మాత్రలలో కానీ ఏదో ఒకటిని తీసుకొని, ఆ ఒకటి నేనే అని భావించుకొని, ఆ ఒకటిలోనే మా ఆత్మను స్థిరంగా చేసి ఈ ఆహ్, శరీరాన్ని శరీరాన్ని గురించినటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. వాళ్ళకొక రూపము ఉండదు. ఆ రూపం ఉండదు కాబట్టి వాళ్ళు ఎటువంటి రూపం కావాలంటే అటువంటి రూపం ధరించగలరు. అటువంటి రూపము లేనటువంటి వాళ్ళు ఆహ్, విదేహ ఆహ్, విదేహ ప్రత్యయులు. విదేహము అనేటటువంటి ఒక ఉపాయం సంప్రజ్ఞాత సమాధిలో ఒక ఒక ఆహ్, ఉపాయం అది. రెండోది భవప్రత్యయము అనంటే వాళ్ళు ఈ తమ ప్రకృతి భవ అంటే ప్రకృతి. ప్రకృతి లయం. అంటే చుట్టూరా ఉన్నటువంటి ప్రకృతిని ఏదైతే ఉందో చూస్తూ, ఆ ప్రకృతిలోనే లయము అయిపోయినటువంటి వాళ్ళు. అంటే ప్రకృతిలోనే లీనమైపోయి ఉన్నటువంటి వారు. ఈ ప్రకృతిలోనే లీనమైనటువంటి వాళ్ళకి ఏమవుతుంది? ఆహ్, ఆహ్, క హ్మ్. ఆహ్, ప్రళయకాలము. ప్రళయ కాలంలో వాళ్ళు కలిసిపోతారు. కానీ సంస్కార శేషం ఉంటుంది. ఆ సంస్కార శేషం వల్ల నెక్స్ట్ జన్మలో అలా వాళ్ళు ఏది ఆహ్, ధ్యానిస్తూ ఉన్నారో దానిలాగానే జన్మిస్తారు. మనకి మహర్షి కథ ఉంది గదా!
జింకని జడభరతుడు. జింకని జడభరతుడు మేడం. జడభరతుడు. 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 అంత సమాధిలో ఉన్నటువంటి వాడు. సమాధి స్థితిని, అసంప్రజ్ఞాత సమాధిని కూడా సాధించినటువంటి వాడు. ఆ అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నటువంటి వాడు కూడా ఆఖరికి కళ్ళు తెరిచి చనిపోయే ముందు కళ్ళు తెరిచినప్పుడు జింక పిల్లని చూసేటప్పటికి నెక్స్ట్ జన్మలో జింకగా పుడతాడు. అట్లా వాళ్ళు లయం చేసేసుకుంటారనమాట వాళ్ళు. ఆ ప్రకృతిలో తమ చుట్టూ ఉన్నటువంటి ఏ ప్రకృతి అయితే ఉందో, ఆ ప్రకృతిలో ఒక దానిలో వాళ్ళు లీనమైపోయినటువంటి వాళ్ళు ప్రకృతి లయలు వాళ్ళని భవప్రత్యయులు అని అంటారు. ఈ ఈ ఈ 5 ఉండంగా ఇట్లా ఈ విదేహులు ప్రకృతి లయలు. విదేహులు అంటే దేహము వదిలేసినటువంటి వారు. కప్ప గనక ఎలా అయితే వర్షాకాలం వచ్చే వరకు దానికి అదసలు ఒక కప్ప ఉందా లేదా తెలీదు మనకి. మట్టిలాగానే ఉంటుంది. మట్టిలాగానే ఉంటుంది గానీ, వర్షం పడంగానే అప్పుడు దానికి మండూక రూపము వస్తుంది. అలానే విదేహులైనటువంటి వాళ్ళు, వాళ్ళు దేనిని గురించైతే ఉపాసిస్తున్నారో, ఆ ఉపాసించినటువంటి దానిగానే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ ఉపాసన చేసినటువంటిది స పూర్తి అయిపోతుందో, అంటే వాళ్ళకి లభించవలసినటువంటి కాలం ఏదైతే ఉందో, ఆ కాలము పరిసమాప్తి అయిపోయిన వెంటనే మళ్ళా వాళ్ళు ఇహలోకంలోనికి వచ్చేస్తారు. ఇది ఒక సైకిల్. ప్రపంచమంతా, సృష్టి అంతా ఒక సైకిల్. ఇవంతా మూసేసుకొని, కళ్ళు మూసుకొని మనం ఉన్నామనుకోండి, కళ్ళు మూసుకొని మనం ఉంటే, మనకి ప్రపంచంలో ఏదీ లేదు. ఏ ఏది లేదు. ఇల్లు లేదు, వాకిలి లేదు, పిల్లలు లేరు, భర్త లేదు, భార్య లేదు, ప్రపంచమే లేదు. కళ్ళు తెరిచేటప్పటికి అన్నీ ఉంటాయి. అట్లా ఈ ఈ సంప్రజ్ఞాత సమాధిలో ఏంటంటే, అట్లా మనం కళ్ళు మూసుకొని ఉన్నామనమాట. అలా ఉన్నటువంటి స్థితి. కానీ కళ్ళు తెరిచినప్పుడు మరి అన్నీ మామూలుగానే వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లా ఈ పంచభూతాల పైన లేదా ఇంద్రియాల పైన చేసేటటువంటి ఉపాసకులు ఏవైతే ఉంటారో వాళ్ళని విదేహలయులు, భవ భవప్రత్యయులు లేదా ప్రకృతి లయలు అని అన్నారు. ఈ వీళ్ళకి ఈ ఆహ్, ఈ స్థితిని సాధించటానికి కావాల్సినటువంటి సమాధి, కావాల్సినటువంటి ఉపాయాలు. ఏ విధంగా ఈ ఈ అసంప్రజ్ఞాత సమాధిని ఆహ్, పొందగలం మనం. అంటే ఆ స్థితికి చేరగలం. అంటే దీనికన్నా మించినది క కైవల్యము. కైవల్యానికి చేరాలి అనంటే ముందు అసంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్ళాలి. అసంప్రజ్ఞాత సమాధిలోనికి వెళ్ళిన తరువాత అప్పుడు మనకి ఈ ఆహ్, హ్మ్, ఈ ఆహ్, ప్రపంచమంతా ఇంకా ఇట్లా కప్పివేసి ఉన్నట్టుగా కనపడుతూ ఇంకా ఉంటుంది. ఈ ఈ హ్మ్. కైవల్యము అంటే ఈ ఆవరణ గూడా తొలగిపోతుంది. ఇప్పుడు ఒక కుండ పట్టుకొని ఆహ్, కు నదిలో నీళ్ళ దగ్గరికి వెళ్లారనుకోండి. నీళ్ళ దగ్గరికి వెళ్తే నీళ్ళలో ముంచారు ఆ కుండను. కుండలో ముంచితే కుండలోకి నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు నీళ్ళ యొక్క పరిమాణం ఎంత ఉంది? మనకి ఆ కుండ వరకు ఉన్నది. ఆ కుండని పగలగొట్టేసారనుకోండి అక్కడే నీళ్ళల్లోనే. ఆ నీళ్ళేమైపోయినాయి? మొత్తము నీళ్ళల్లోనే కలిసిపోయినాయి. అది అన్నమాట. సంప్రజ్ఞాత సమాధికిను, కైవల్యానికి తేడా. ఒక ఘటము కుండ ఉంది. ఖాళీ కుండ ఉంది. ఆ ఖాళీ కుండలో ఒక ఆకాశము అనేది, ఒక శూన్యం అనేది ఉంటుంది. ఆ కుండ పగలగొట్టంగానే అందులో ఉన్నటువంటి శూన్యము మొత్తం శూన్యంలో కలిసిపోతుంది. ఏ విధంగా అయితే నీళ్ళల్లో పెట్టినటువంటి కుండ పగలగొట్టగానే నీళ్ళన్నీ మొత్తము నీళ్ళలో కలిసి పోతాయో, అంటే మనకి చక్కటి కథలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నది ఈ చాలా కొండల మీద నుంచి దుముకుతూ వస్తోందిట. ఆహా! అనుకుంటూ కొండలలో ఉన్నటువంటి ఆ చెట్లకు కావాల్సినటువంటి నీళ్ళన్నిటిని ఇస్తూ, పాయలుగా చీలిపోతూ, మళ్ళీ కలుస్తూ, అలా గెంతుతూ నది సముద్రం దాకా వచ్చిందిట. వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత సముద్రాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం లేదు అక్కడ. సముద్రము లోనికి వెళ్ళే కన్నా ముందు ఆమె అట్లా నది అలా దుంకుతూ, దుంకుతూ హాయిగా ఆనందంగా నృత్యం చేసుకుంటూ, అన్నిటికి నీళ్ళిస్తూ, ప్రజలకు నీళ్ళిస్తూ వస్తూ ఉంటే అది చాలా గర్వపడుతూ ఉన్నదట. నేను ఇట్లా చెట్లకి నీళ్ళిస్తున్నాను, నేను పొలాలకి నీళ్ళు అందిస్తున్నాను, నేనిలా పాయలు పాయలుగా విడిపోయి మళ్ళీ కలుస్తూ ఉన్నాను అని. అట్లా అంత గర్వపడుతూ ఉన్నటువంటి ఆ నది ఒక్కసారి సముద్రంలోకి చేరిన తరువాత నదికొక స్వరూపం లేదు. ఇప్పుడు నువ్వు నదిని సముద్రాన్ని వేరు చేస్తున్నావు. నది కనుక సముద్రంలోకి చేరిపోయిన తర్వాత ఏర్పా వేర్ వేర్పాటు చెయ్యలేదు. అటువంటి ఆ రకంగా ఆ అసంప్రజ్ఞాత సమాధి నుంచి ఒక్కసారి కైవల్యంలోనికి వెళ్ళిపోతే ఈ సృష్టి, ఈ ప్రపంచము అన్నటువంటి జ్ఞానమే ఉండదు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ విదేహ లయులకు, ప్రకృతి లయులకు వాళ్ళకి కైవల్యము విదేహ లయులకు మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి అవకాశం. ప్రకృతి లయులకు కల్పాంతంలో ప్రళయకాలం వచ్చినప్పుడు వాళ్ళు ఆహ్, ఆహ్, ప్ర ప్రకృతిలో సృష్టిలో కలిసి పోతారు. ఈ రకంగా అవడానికి ఈ రకమైనటువంటి అసంప్రజ్ఞాత సమాధిని సాధించటానికి వాళ్ళకి ఈ విదేహులకు గాని, ప్రకృతి లయులకు కానీ ఈ సమాధి అసంప్రజ్ఞాత సమాధి వచ్చినప్పుడు దానికి రావడానికి దానికి ఒక ఆహ్, ఉపాయాల క్రమము, ఒక వరుస ఆ స్థితికి రావటానికి ఒక వరుసని, ఒక కారణాల్ని చెప్తూ ఉన్నాడు 20వ సూత్రంలో. శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వకం ఇతరేషాం. ఇతరేషాం అంటే ఈ విదేహులైనటువంటి వారికి, ప్రకృతి లయులైనటువంటి వారికి, వాళ్ళిద్దరికీ ఎ కాకుండా ఇంకా ఇతరులైనటువంటి వారికి. అంటే కైవల్యకాంక్ష కలిగినటువంటి వారికి, కైవల్యమును పొందేటటువంటి వారికి, మోక్షాన్ని పొందేటటువంటి వారికి, వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాయాలు ఏంటి? ఇవన్నీనేమో ఏమైంది? అభ్యాస వైరాగ్యాల మూలాన ఈ సంప్రజ్ఞాత సమాధి సిద్ధించి, సంప్రజ్ఞాత సమాధిలో ఎయిదర్ విచారానుగత, లేదా వితర్కానుగత, లేదా ఆనందానుగత, లేదా అస్మితానుగత ని అలా అభ్యాసం చేస్తూ, చేస్తూ ఉంటే వాళ్ళు అసంప్రజ్ఞాత సమాధిలోనికి వచ్చి అక్కడ విదేహులుగా గాని, ప్రకృతి లయలు గాని అయ్యారు. ఈ ప్రకృతి లయలు కన్నాను, విదేహ లయలు కన్నాను ఇంకా కూడా వేరైనటువంటి ఇతరులైనటువంటి యోగులకు, ఇతరమైనటువంటి యోగ సిద్ధిని సాధించేటటువంటి వాళ్ళు ఇవన్నీ ఏంటంటే ఒక కాన్స్టెంట్ ప్రాక్టీస్ మూలాన సాధించగలిగినవి. ఇట్లాంటివి ఇలా కాకుండా ఇంకా కూడా వీటికన్నిటికన్నా మించినటువంటి యోగులు సాధించేది ఏంటి? ఎలా సాధించగలరు? ఇంకా మిగతా యోగులు ఆహ్, మిగతా యోగులకు ఎలా ఈ అసంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది? ఈ విదేహులకు ఏమో స్థూల విదేహులకు వాళ్ళకేమో ఆహ్, క హ్మ్. పంచమహాభూతాలు, ఇంద్రియాలు ఇలాంటి వాటితోటి వాటి మీద వాటిని ఆత్మగా భావించి ఉపాసన చేస్తూ ఉన్నారు. లేదా అవ్యక్తము, మహత్తు, అహంకారము వీట్లని ఆధారంగా చేసుకొని, ఆలంబనంగా చేసుకొని ఉస్ ఆహ్, ఆహ్, సమాధిలో ఉంటూ, ధ్యానంలో ఉంటూ ఉన్నారు. ఈ ఈ 2 కాకుండా మిగతా వాళ్ళకి మరి ఎలా? వాళ్ళకి ఎట్లాంటి అసంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది? ఎట్లా అంటే ఇట్లా నేను విదేహ విదేహ లయుడిని కాదలుచుకోలేదు, ప్రకృతి లయుడిని కాదలుచుకోలేదు. కానీ నాకు జ్ఞాన సిద్ధి, మోక్ష సిద్ధి కావాలి. నాకు ధ్యానం చేయాలి. ఏం చేయాలి అనంటే దానికి ఉపాయాలు కొన్ని చెప్తూ ఉన్నాడు. శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి పూర్వకం. ఇతరేషాం అంటే ఇతరులకు. అంటే ఈ భవప్రత్యయ విదేహ లయుల కన్నా కూడా వేరైనటువంటి వాళ్ళకొక ఉపాయం చెప్తున్నాడు. వీళ్ళకి చెప్పిన ఉపాయాలు వేరే, వీళ్ళకి చెప్తున్నటువంటి ఉపాయాలు. ఏం చెప్తున్నాడు? శ్రద్ధ అంటున్నాడు మొదట. శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు. దేని యందు శ్రద్ధ? ఈ ఈ శ్రద్ధ
అంటే గురువులు చెప్పినటువంటి విషయం కానీ, ఆహ్, గు గురూపదేశం వల్ల కలిగినటువంటి సంస్కారం చేత ఆ మనస్సుని ఆహ్, ఆగమ, అనుమానాది ప్రమాణాల చేత స్థిరీకృతం చేసుకొని, గురువు చెప్పినటువంటి మాటల బట్టి, గురువు చేసినటువంటి ఆహ్, ఆహ్, న ఉపదేశాల వలన తన యొక్కటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించటం శ్రద్ధగా. అంటే శ్రద్ధేన పరిపృష్ణేన అన్నారు కదా! అలా ఆ శ్రద్ధగా చేస్తూ ఉంటే ఆ శ్రద్ధ ఒక ద ఆ శ్రద్ధయే అతనికి అసంప్రజ్ఞాత సమాధి కన్నా మించినటువంటి సమాధి స్థితిని చేస్తుంది. రెండోదేంటి? శ్రద్ధ, వీర్యము. వీర్యము అంటే ఈ దీని చేత ఈ ఈ శ్రద్ధ వలన కలిగినటువంటి ఇవేంటంటే శ్రద్ధ నుంచి వీర్యము, వీర్యము నుండి స్మృతి, స్మృతి నుండి సమాధి, సమాధి నుండి ప్రజ్ఞ. ఇది ఒక లైన్ అన్నమాట. ఒక క్రమంలో. మొట్టమొదట ఆ తత్వాన్ని గురించి గురువుగారు చెప్పినటువంటి ఉపదేశాలు విని, అది వినటం మాత్రమే కాకుండా తను కూడా స్వీయంగా ఆహ్, బ అనుమాన ప్రమాణం ద్వారా, ఆగమ ప్రమాణాల ద్వారా, ఆప్తవాక్య ప్రమాణాల ద్వారా దానిని స్థిరీకరించుకొని, ఆ స్థిరీకరించుకున్నటువంటి దాని యందే అభిరుచి కలిగి క కంటిన్యూయస్‌గా అభ్యాసం చేస్తూ ఉండటము అనేటటువంటిది శ్రద్ధ. ఇలాంటి వాళ్ళు ముక్తిని పొందగలుస్తారు. అలానే వీర్యం. వీర్యం అంటే ఈ శ్రద్ధ వలన కలిగినటువంటి ఆహ్, హ్మ్, ఒక బలం. ఆ శ్రద్ధతోటి చేస్తున్నటువంటి బలము, ధారణ. ఆహ్, అద్ అందులోనే స్థిరంగా ఉండటము. మనస్సును ఎటుగా చంచలం కానీయకుండా, ఎటువైపు వెళ్ళనీయకుండా నిరోధిస్తూ ఉండడం. ఆ వీర్యము. వీర్యం అంటే ఇది ఈ శ్రద్ధ అనేటటువంటి సాధన ద్వారా వచ్చినటువంటి బలం. ఈ వచ్చినటువంటి బలాన్ని స్మృతి, స్మృతి దాని నుంచి ఆహ్, స్మృతి స్మృతి మాటి మాటికి దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆహా! నిన్న నేను రకమైనటువంటి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు మనసులో ఎంతటువంటి ఆనందం కలిగింది అని అది మాటి మాటికి గుర్తు చేసుకొని, మాటి మాటికి అదే స్థితిలో ఉండాలి అని ప్రయత్నము చేయటం. ఇలా ప్రయత్నం చేస్తూ ఉండటం అనేది అంటే నిన్న జరిగినది సంఘటనని గుర్తు తెచ్చుకొని, నిన్న పొందినటువంటి ఆనందాన్ని గుర్తు తెచ్చుకొని శ్రద్ధ వల్ల దేనివల్ల? రకరకాల వాటి వల్ల విషయాల వల్ల కాదు. శ్రద్ధ వల్ల కలిగినటువంటి బలము, ధారణ వల్ల కలిగినటువంటి ధ్యానం, స్మృతి. దాని యందు స్థిరంగా ఉండటం. అదన్నీ గుర్తు తెచ్చుకొని అందులోనే స్థిరంగా ఉండడం వల్ల కలిగినటువంటి సమాధి. సమాధి ఇక్కడ సంప్రజ్ఞాత సమాధి. ఆ సంప్రజ్ఞాత సమాధి ద్వారా ప్రజ్ఞ. ప్రజ్ఞ అసంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధి. ఇలా వరసగా కలిగినటువంటివి ఇలా ఇతరులకి ఈ ఈ మనస్సుని నిరోధించుకోవటము అనేది ఎట్లా చేయాలి అనేది ముందు చెప్పాడు. అభ్యాస వైరాగ్యాలని. అలా సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధిని పొందవచ్చు. మరి ఇలా విదేహులు పొందినప్పుడు విదేహులుగాను, భావప్రత్యయం కలిగినటువంటి వారుగాను అంటే ప్రకృతి లయలుగాను అవుతున్నారు. ఈ ప్రకృతి లయలుగాను, విదేహులుగాను కూడా కాకుండా ఉండేటటువంటి ఇతరులకి ఎలా అంటే చెప్పినటువంటి మాటలు విను. గురువు చెప్పినటువంటి మాటలు విను. అనుమాన ప్రమాణము ద్వారా వాక్యాల ద్వారా దానిలో నువ్వు నీ యొక్కటువంటి మనస్సుని దాని యందే నిలిపి ఉండటం. ఈ మనస్సుని దాని యందే నిలిపి ఉండి, అందులోనే ఆ అభిరుచి కలిగి ఉన్నప్పుడు కలిగేటటువంటి వీర్యం అంటే ధై ధైర్యం, బలం. ఆ శ్రద్ధగా చేస్తున్నట్టు వల్ల వచ్చినటువంటి ఇప్పుడు మనం గూడా పాఠం ఒకటి శ్రద్ధగా చదువుకుంటామనుకోండి. ఆ పాఠం కరతలామలకం అవుతుంది. మనకు పరీక్షల్లో రాయడానికి తేలిక అవుతుంది. దానివల్ల శ్రద్ధగా ఆ పాఠం చదవడం వల్ల వచ్చినటువంటి బలము వల్ల మనము సరైనటువంటి జవాబులు రాయగలుస్తాం. అలా ఆ శ్రద్ధ వలన కలిగినటువంటి వీర్యము, వీర్యము వల్ల కలిగినటువంటి
స్మృతి అంటే వీటి వల్ల కలిగినటువంటి ఆ బలాన్ని మాటి మాటికి తరచి తరచి చూసుకుంటూ ఉండటము. తరచి తరచి దానిని ఆనందిస్తూ ఉండటము. ఈ తరచి తరచి చేయటం వల్ల గుర్తు తెచ్చుకుంటూ స్మృతి అంటే జప్తికి తెచ్చుకోవడం. ఆహ్, వు ఆహ్, పూర్వ పూర్వము చ ఏదైతే మనకి ధారణ వల్ల, స్మృతి వల్ల కలిగినటువంటి ఆనందం కలిగిందో, ఆ ఆనందాన్ని మరీ మరీ గుర్తు చేసుకుంటూ ఉండటం చేత మనము సంప్రజ్ఞాత సమాధిలోనికి 4 రకాలైనటువంటి సంప్రజ్ఞాత సమాధిలోకెళతాము. ఆ సంప్రజ్ఞాత సమాధి నుండి అసంప్రజ్ఞాత సమాధి, ఆ సమాధి నుండి మనము కైవల్య ప్రాప్తి. ఇలా. ఇది ఎలా వస్తుంది అనంటే అంటే ఈ ఈ ఈ ఇట్లా వచ్చేటటువంటి సమాధి ఏదైతే ఉందో అసంప్రజ్ఞాత సమాధి కూడా అయిన తరువాత ఏదైతే ఉందో అది ఏ ఏ ఏ ధ్యానమైతే ఉందో ఆ ధ్యానం వల్లనే కైవల్యము సిద్ధిస్తుంది. ఈ పూర్వక విశేషం ఇవన్నీ కలిపి కూడగొట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పొందిన తరువాత కలిగేటటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే ఏ ఆ జ్ఞానం కూడా ఇంకా అయిపోయి ఇంకా ఇక్కడ జ్ఞానం వరకే చెప్తున్నాడు. ఆ జ్ఞానం కూడా అయిపోయిన తరువాత అంటే నాకింక ఈ రకమైనటువంటి జ్ఞానం కూడా ఆహ్, చాలును ఇంకా. నాకు ఆహ్, విదేహ గాని, భవ గాని కాదు. నాకు దానికన్నా మించినది కావాలి. నాకింకా ఇది చాలు. కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఇంకో ముద్ద అన్నం తినంటే, అహా! అక్కర్లేదు మాకు చాలు అన్నట్టుగా. ఈ అసంప్రజ్ఞాత సమాధిలో కూడా ధ్యానం స్థిరంగా అయిన తర్వాత ఇక చాలును అనేటటువంటి స్థితిలో ఆ వృత్తులన్నీ కూడా నశించిపోయి ఏదై ఏ అప్పుడు ఏ రకమైనటువంటి వైరాగ్యము సిద్ధిస్తుందో, ఆ వైరాగ్యమే వైరాగ్యం మూలానే, ఆ సమాధి మూలానే ఆ వైరాగ్యం మూలానే మనకి అది ఇగ కైవల్యము సిద్ధిస్తుంది. అదే కైవల్యానికి కారణం. కైవల్యానికి ఈ హేతువు. అందుకని ఈ మనసు మొత్తము అన్ని రకాలైనటువంటి చిత్తవృత్తులను నిరోధించుకున్న తరువాత ఆ మనస్సు కూడా తన యొక్క అధికారాన్ని వదిలేసి మనస్సు ద్వారానే మనము అది అన్ని ఆహ్, ఆహ్, అన్ని రకాలైనటువంటి చిత్తవృత్తులకి లోనవుతాం. మనస్సుని అరికడతాం. ఇప్పుడేంటి ఇక్కడ ఈ స్థితిలో ఆ మనస్సును కూడా వదిలివేసేయటం. మనస్సు మీద కట్టడిని కూడా వదిలేసి వెళ్ళటము అనేది ఆహ్, యాహ్! హ్మ్. ఈ ఇతరత్రా యోగులందరికీ కూడా సిద్ధించేటటువంటి ఒక ఆహ్, హ్మ్. ఒక యోగము. దానినికి ఇంకోటి పేరు కైవల్యము అనేటటువంటి పేరు. అయితే ఇది ఎట్లా సంపాదిస్తుంది నాకు అనంటే, వీళ్ళకి రకరకాలైనటువంటి ఆహ్, స్థితులలో ఉన్నటువంటి పూర్వజన్మ సంస్కార విశేషాన్ని బట్టి ఆ స్థితి ఈ 3 రకాలుగా ఉంటుంది. అంటే ఇది నేను చెయ్యాలి అనంటే, ఈ రకంగా శ్రద్ధ కావాలి. శ్రద్ధ నుంచి వీర్యము అంటే దానికి బలం కావాలి. బలం నుంచి నాకు ఆహ్, ధ్యానంలోనికి వెళ్ళాలి. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఆఖరిదైనటువంటి సమాధి సిద్ధిస్తుంది. సమాధి మూలాన ప్రజ్ఞ సిద్ధిస్తుంది. ఆ ప్రజ్ఞయే కైవల్యముగా మారుతుంది. అంటే నాకిది ఎలా లభిస్తుంది? ఏనివి చెయ్యాలి దీనికోసంకి నేను అనంటే దానికి ఆహ్, ఎ ఎ ఎప్పుడు సిద్ధిస్తుంది నాకు అనంటే ఇది వెంటనే ఈ జన్మలోనే కాదు. దీనికి ఎంత తీవ్రమైనటువంటి కృషి నువ్వు చేస్తే అంత తీవ్రమైనటువంటి విధంగా అది లభిస్తుంది అని 21వ సూత్రంలో చెప్తున్నాడు. తీవ్ర సంవేగానాం ఆసన్నః. ఈ సమాధి ఏదైతే ఉందో అసంప్రజ్ఞాత సమాధి, దాని తర్వాత ఉండేటటువంటి కైవల్యము. ముందు అసంప్రజ్ఞాత సమాధి వరకు రావాలి. అసంప్రజ్ఞాత సమాధిలో స్థిరంగా ఉంటే కైవల్యం. ఈ అసంప్రజ్ఞాత సమాధిలోనికి నేనెలా రాగలను అనంటే, దానికి తీవ్ర సంవేగానాం. తీవ్ర సంవేగనం. తీవ్రమైనటువంటి వైరాగ్యకాంక్ష కావాలి. తీవ్రమైనటువంటి వైరాగ్యకాంక్ష
ఉన్నటువంటి వారికి ఈ అసంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది. అంటే శ్రద్ధ, వీర్యము మొదట ఇంతకు ముందు చెప్పిన 20వ శ్లోకంలో చెప్పిన 20వ సూత్రంలో చెప్పినటువంటివన్నీ కూడా ఆ యోగం సిద్ధించడానికి కొన్ని ఉపాయాలు. ఈ ఉపాయాలు ఎలా సిద్ధిస్తాయి అనంటే మరి కొందరికేమో తొందరగా సిద్ధిస్తున్నాయి. కొంతమందికేమో క కొంచెం సమయం పడుతున్నది. కొంతమందికేమో చాలా సమయం పడుతున్నది. ఎలా పడుతున్నది అనంటే దానికి కారణము ఏమిటి అంటే వాళ్ళు ఎటువంటి సంస్కార విశేషంతోటి ఉన్నారో ఆ సంస్కార విశేషాన్ని బట్టి ఆ పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారానుగతమైనటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో ఆ వైరాగ్యం వల్ల ఆ వైరాగ్యం ఎంత తీవ్రంగా ఉంది, ఎంత మధ్యమముగా ఉంది, ఎంత లోగా ఉన్నది. అంత అంత తక్కువగా ఉన్నదో దానిని బట్టి వారికి అటువంటి ఆహ్, స్థితి, అటువంటి యోగ స్థితి, సమాధి స్థితి లభిస్తుంది అని తీవ్రమైనటువంటి వైరాగ్యము కలిగినటువంటి ఆ యోగులకు ఈ సమాధి స్థితి లభిస్తుంది. అది అది ఆసన్నః. ఆసన్నః అంటే ఇది తొందరగా లభిస్తుంది అని చెప్తున్నాడు. మృదు ఉపాయులు, మధ్యమ ఉపాయులు, అధిమాత్ర ఉపాయులు అని వాళ్ళు 3 రకాలు. మళ్ళా 3లో గూడా మళ్ళీ 3 రకాలిచ్చారు. మీ పుస్తకాలన్నిట్లలో ఇచ్చే ఉంటారు. ఇచ్చారా? మృదు మృదుపాయులు అంటే అల్పమైనటువంటి ఉపాయాలు ఇచ్చినారు కలిగిన మేడం. వాళ్ళు. అంటే తీవ్రమైన వాళ్ళకి ఉంది గానీ, మనసులో ఉంది గానీ, అది అంతా మెల్లగా చేస్తున్నారు. సరేలే ఇవాళ 2 గంట చేస్తాను, రేపు 2 గంటలు చేస్తాను అలా అని మెల్లగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది కాదు నేను ఇవాళ 5, 6 గంటలు, రేపు 5, 6 గంటలు అలా చేస్తూ పోతాననుకుంటారు. మంది 24 గంటలు చేద్దామనుకుంటారు. అదే అన్నమాట వాళ్ళ స్థాయి. వాళ్ళ స్థాయిని బట్టి ఇవి 3 రకాలు. మళ్ళీ 3లో గూడా మళ్ళీ 3 మూళ్ళు. 9 మృదు సంవేగులు అంటే మృదు అయినటువంటి వైరాగ్య ఉపాయములు కలిగినటువంటి వాళ్ళు. మృదు, మధ్య, తీవ్రులు. అట్లానే మధ్య ఉపాయాలు కూడా మధ్యమ స్థితిలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళల్లో కూడా మృదు, మధ్య, తీవ్ర. అంటే కొంతమందికి ఉపవాసాలు చేయాలి అని ఉంటుంది. కొంతమంది కొన్ని గంటలు చేయగలరు. కొంతమంది కాఫీ, టీలు తాగి చేస్తారు. కొంతమంది పళ్ళు, పలహారాలు చేయొచ్చులే అంటారు. కొంతమంది దిబ్బ రొట్టె తినొచ్చులే అనుకోని తింటారు. ఇంక అదేం ఉపవాసం? అటువంటిది మృదువు. మృదువైనటువంటిది, మధ్యమైనటువంటిది కేవలము జలాహారం తీసుకొని ఉండేది. కొంతమంది తీవ్రం అంటే అసలు ఏమీ ఆహారం తీసుకోకుండా ఉండటం అనేది. ఇప్పుడు మనం ఉపవాసానికి ఏ విధమైనటువంటి స్థి స్థితిలో 3 స్టెప్స్ ఉన్నాయో, అలానే యోగానికి కూడా యోగం సిద్ధించడానికి కూడా అది కూడా ఆ యోగులు కూడా 9 రకాలుగా ఉన్నారు. కొంతమంది చాలా నిదానంగా, మెల్లగా చేసుకుంటూ, చేసుకుంటూ వెళ్తారు. కొంతమంది కొంత అధికంగా చేస్తారు. కొంతమంది తీవ్రంగా చేస్తారు. దీన్ని బట్టి యోగులైనటువంటి వారు మృదు సంవేగ, మధ్య సంవేగ, తీవ్ర సంవేగ అనేటటువంటి భేదాన్ని బట్టి మొత్తము 9 రకాలమైనటువంటి యోగులు ఉన్నారు అని చెప్తున్నారు. ఈ యోగులందరికీ కూడా తీవ్ర తీ తీవ్ర తీవ్ర అధిమాత్ర ఉపాయులు. వాళ్ళల్లో తీవ్ర సంవేగులైనటువంటి వాళ్ళు. సూత్రంలో ఇచ్చింది ఒక్కటే తీవ్ర అధిమాత్రోపాయానాం తీవ్ర సంవేగ. అధిమాత్రోపాయులైతే ఉన్నారో వాళ్ళల్లో మృదు, మధ్యములు కాకుండా తీవ్రులు. తీవ్ర సంవేగులు అంటే తీవ్రమైనటువంటి వైరాగ్యము కలిగినటువంటి వారు. మోక్షేచ్ఛ కలిగి తీవ్రమైనటువంటి వైరాగ్యంతో అభ్యాసం చేత వచ్చినటువంటి వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళల్లో ఈ ఇంతకు ముందు చెప్పినటువంటి శ్రద్ధ, వీర్య, స్మృతి సమాధులున్నాయే అవి ఇంకా అధికంగా ఉండటం చేత వాళ్ళకి చాలా తొందరగా అంటే అసంప్రజ్ఞాత సమాధి దానికి దగ్గరగా ఉన్నటువంటి మోక్షము కూడా చాలా 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 దగ్గరగా ఉంటుంది అని చెప్తూ ఇంకా ఏమంటున్నాడు?
మృదు మధ్యాది మృదు మధ్య అధిమాత్రత్వాత్ తతోపి విశేష అన్నాడు. ఇంకా దాందే కంటిన్యూషన్ అది. మృదు మధ్య అధిమాత్ర మాత్రత్వాత్ అంటే మృదు సంవేగులు, మధ్యమ సంవేగులు, తీవ్ర సంవేగులు వీటిలలో తతః అపి అంటే ఒకళ్ళ కన్నా ఒకడు మధ్య కన్నా మృదు కన్నా మధ్య కన్నా అధిమాత్రులు ఒకళ్ళు తతః అపి అంటే ఆ తర్వాత వాళ్ళు విశేషులు అంటే వాళ్ళకి అధికంగా ఉంటుంది అని 9 మంది చెప్పింది ఏదైతే ఉందో వాళ్ళలో మృదు సంవేగుల కన్నా మధ్య సంవేగుల కన్నా తీవ్ర సంవేగుల కన్నా మధ్యమ స్థితిలో ఉన్నటువంటి వారు వాళ్ళల్లో మధ్యమ మృదు సంవేగుల కన్నా మధ్య సంవేగుల కన్నా మధ్యమ తీవ్ర సంవేగుల కన్నా అధిమాత్ర మృదు సంవేగులు అధిమాత్ర మధ్యమ సంవేగుల కన్నా అధిమాత్ర తీవ్ర సంవేగులు ఎవరున్నారో తీవ్ర వైరాగ్యం కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోక్షము దగ్గరగా ఉంటుంది. అవి మోక్షం ఆసన్నం అవడానికి చాలా దగ్గరగా ఉంటుంది అని అది చెప్పాడు. అయితే మరి ఇది ఇట్లా కష్టతరంగా కొంచెంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది కదా, మరి ఇంకొక ఉపాయం ఏదన్నా ఉన్నదా అని అంటే ఇంకొక ఉపాయం చెప్తున్నాడు. ఈశ్వర ప్రణిధానాత్వా. మీరు చాలాసార్లు విని ఉంటారు ఈ వాక్యం. ఈశ్వర ప్రణిధానత్వాత్వా అంటే ఈశ్వరుని యందే అంటే పరమాత్మ యందే తన యొక్కటువంటి మొత్తము ధ్యానం అంతా కూడా ఆ పరమాత్మ యందే ఉంచడము చేత. అంటే ఈ ముందు చెప్పినటువంటి ఆ శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాట్లకి తీవ్రమైనటువంటి వైరాగ్యం జోడైనప్పుడు మనకి సమాధి ఆసన్నతమం అవుతుంది కదా. మరి ఇంకో కారణం ఏదైనా కూడా ఉంటుందా ఇది కాకుండా? అంటే ఈ 5 ఉపాయాల వల్ల కలిగినటువంటి తీవ్రమైనటువంటి వైరాగ్యం వల్ల మోక్షం అయితే ఇంత కాకుండా ఒక షార్ట్ కట్ ఏమైనా ఉందా అంటే అయ్యా ఉన్నది. ఏంటుంది అని అంటే ఈశ్వర ప్రణిధానత్వాత్ లేదా అంటే అంటే లేదా అని అర్థం. ఏది లేదా? ముందు చెప్పిన వాటికన్నా లేదా అంత తీవ్రమైనటువంటి వైరాగ్యము లేదు. ఆ శ్రద్ధ వీర్యాది ఉపాయాలు లేవు. ఆ ఉపాయాల వల్ల కలిగినటువంటి తీవ్ర వైరాగ్యము లేదు. మరి ఎలా అని అంటే ఈశ్వరుని యందు ప్రణిధానత్వాత్ సంపూర్ణమైనటువంటి ధ్యానము కలిగి ఉండడము చేత. అంటే సర్వం ఈశ్వరార్పణము చేయటం వల్ల మనోవాక్కాయ కర్మాదులన్నీ కూడా మనోవాక్కాయ కర్మాలన్నీ కూడా ఈశ్వరుని యందు భక్తి కలిగి ఉండి ఈశ్వరుని యొక్క భక్తి అందే సమర్పణము గనక చేసుకుంటే అటువంటి భక్తి యోగులకు కూడా అటువంటి భక్తుడైనటువంటి యోగికి కూడా ఒక కైవల్యము సిద్ధిస్తుంది. అంటే యోగికి కూడా ఈశ్వరుని యందు స్థిరమైనటువంటి బుద్ధి, స్థిరమైనటువంటి భక్తి, సంకల్పము ప్రతిదీ మనకి పూజలు అవి చేయించుకున్నప్పుడు చెప్తారు, సంకల్పం చెప్పిస్తారు కదా. అంటే అన్ని సర్వసమర్పణము ఈశ్వరునికి చేసినప్పుడు, ఈశ్వరుడు అంటే శివుడు అని కాదు, పరమాత్మ ఆ పురుషునికి సర్వసమర్పణము మనోవాక్కాయ కర్మల ద్వారా. మనకి గుడిలోకి వెళ్ళినప్పటికీ కూడా మనస్సు ఎక్కడో వెళుతూ ఉంటుంది. పెదమేమో అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక చాంటింగ్ మంత్రం చెప్పుకుంటూ ఉంటుంది. చేతులేమో ఇంకొకటి అక్కడ పిల్లలు అటు ఇటు కదులుతుంటే ఇష్యూ అష్యూ అనుకుంటూ అలా గడిచిపోతూ ఉంటుంది. పూజారి వచ్చి నా దగ్గరే ఉన్నటువంటి పాత్ర తీసుకున్నాడా, పక్క వాళ్ళది తీసుకున్నాడా, నా కొబ్బరికాయ నాకే ఇచ్చాడా,
వాళ్ళ కొబ్బరికాయ నాకు వచ్చిందా? ఇలాంటివన్నిటువంటి కోరికలు నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అన్నీ వదిలేసి ఈశ్వరుని యందే సర్వము నిలపడం. మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా సర్వాణి కర్మాణి మయి సన్నస్య మత్పరాః అని అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే ఇలా చెప్పాడు ఆయన. నువ్వు అన్ని వదిలేసేసి నా మీదనే ఉండు అని. అలా గనక చేసినట్లయితే వాళ్ళు కూడా ఇటువంటి యోగ స్థితిని, అటువంటి భక్తులు కూడా ఇటువంటి యోగ స్థితినే పొందగలరు. నా చెయ్యి ఎందుకో మాటి మాటికి వస్తుంది అక్కడ. ఓకే. అయితే ఈ మేడం ఈశ్వరుడు అంటే ఈశ్వర ప్రణిధామానానికి తర్వాత శరణాగతికి ఏం డిఫరెన్స్ మేడం? శరణాగతిలో మరి మొత్తము మీరు అన్ని శరణాగతి అన్నా ఈశ్వర ప్రణిధానం అన్నా ఒకటే. కానీ ఈశ్వర ప్రణిధానంలో ఈ కర్మలు, కర్మ ఫలాలు అన్నీ కూడా ఈశ్వరుడికే, పరమాత్మకే అర్పించటం. శరణాగతిలో ఏం చేస్తాను? నేను తప్పు చేశాను, లేదా నేను మంచి చేశాను, లేదా నేను చెడు చేశాను, ఏది చేసినా గానీ నీ పాదాక్రాంతం అవుతున్నాను అంట. ఇక్కడ నేను నీ పాదాక్రాంతం అవుతున్నాను. ఇక్కడ నేను నీ పాదాక్రాంతం అవడం కాదు, ఈశ్వర ప్రణిధానం మనోవాక్కాయ కర్మలన్నీ కూడా ఆయనకి అర్పించేసేయటం. అనన్యేన యోగేన మాం ధ్యాయంతః మాం ఉపాసతే. ఎవరైతే ఇంకొక వేరేది లేకుండా, అంటే నేను శరణము కోరుతున్నాను అనే భావన కూడా లేకుండా, అది ఎంత ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఏం చెప్పాడు? తీవ్ర సంవేగులు అన్నాడు. అవును. తీవ్రాతితరమైనటువంటి వైరాగ్యం కలిగి ఉన్నాడు. అలానే తీవ్రాతితరమైనటువంటిది మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దేశంలో. తుకారాం లాంటి భక్తులు, త్యాగరాజు లాంటి భక్తులు, వాళ్ళు ఏం చేశారు? మనోవాక్కాయ కర్మల ద్వారా వాళ్ళు శరణాగతి కాదు, వాళ్ళు మనోవాక్కాయ కర్మల ఈశ్వరుని ఈశ్వరుని యందే వాళ్ళ యొక్క భక్తి విశేషము కలిగి ఉన్నారు. సరెండరెన్స్ కాదు ఇక్కడ. సరెండరెన్స్ కాదు. శరణాగతి అంటే సరెండరెన్స్. నేను నీ ముందు మ్రోలుతున్నాను అని, మొక్కుతున్నాను అని. మొక్కడం కాదు, ఆ స్థితి వైరాగ్యమైనటువంటి స్థితి. అన్నీ అదే నేనేమి చేయటం లేదు, నేను చేస్తున్నటువంటి పని ఏదైనా ఉంది అని అంటే ఆయన చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను. నా అహం కర్త, నేను కర్తను కాను అనే భావము. శరణాగతం అంటే నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని. ఇది కొంచెం పెద్దగా ఉంది. క్లేశ కర్మ విపాకాశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఈశ్వరుడు అంటే ఎవరు? 24వ సూత్రం. ఈశ్వరుడు అంటే ఎవరు అంటే క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఈశ్వరుడు ఎవరు అనంటే అతడు పురుష విశేష. పురుష విశేష అంటే పురుషులలో విశేషుడు, అత్యుత్తమమైనటువంటి పురుషుడు. పురుషుడు అంటే మగవాడు అని కాదు ఇక్కడ, ప్రకృతి కన్నా వేరైనటువంటి పరమాత్మ. ఈశ్వర పురుష విశేష. ఒకానొక పురుషుడు ఒక ఉత్కృష్టమైనటువంటి పురుషుడు. అటువంటి వాడు అంటే మామూలుగా జీవుల కన్నా కూడా అధికమైనటువంటి వాడు. అందుకనే మనకి ఇప్పుడు ఆ పురుష శబ్దము అలా వాడతారు. కానీ మనకి ఇప్పుడు
జయదేవుడి అష్టపదులు అవి కొన్ని కొన్ని తీసుకుంటే అక్కడ ఏ, పురుషుడు పరమాత్మ, స్త్రీ జీవాత్మ. జీవాత్మ పరమాత్మల యొక్క సంయోగము అని చెప్తారు మనకక్కడ. పురుషః అంటే ఇక్కడ మామూలుగా ఈ మా ఈ ఆహ్, ప్రపంచంలో కనబడుతున్నటువంటి జీవాత్మలు ఎన్నున్నాయో, ఆ జీవాత్మలన్నింటికన్నా అధికుడైనటువంటి వాడు. విశ్వరూపం చూపించాడు గదా! ఆయన మనకు. మనకి ఇలాంటివన్నీ అర్థం కావని ఆయన అసలు భగవద్గీత అంత తేలికగా వేదాంతాన్ని అర్థం చేసుకోగలిసినటువంటి గ్రంథం ఇంకొకటి లేదు. అలా ఆ వి జీవుల కన్నా కూడా వేరైనటువంటి వాడు. అంటే వీటికన్నిటికన్నా కూడా అధికంగా, అతిశయంగా, అతిరిక్తంగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. వీటికి ఎందుకని అనంటే ఇతడు మామూలు జీవుడైతే క్లేశ, కర్మ, విపాక, ఆశయైః పరామృష్టః. ఇవన్నీ ఆ జీవుడికి క్లేశాలుంటాయి. ఇవన్నిటిని దాటమని చెప్పాడు. క్లేశాలుంటాయి. కర్మలు ధర్మాధర్మాలనే ఆచరించటం వల్ల ఏర్పడినటువంటి కర్మ వాసన విశేషాలు ఒక వాసన సంస్కార బీజములు ఉంటాయి. విపాకాలు ఉంటాయి. ఆ జనజన్మాదుల నుండి మనము తెచ్చుకుంటూ క్యారీ చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి ఆ సంస్కార విశేషాలు ఉంటాయి. ఆశయైః అండి. ఆశయైః అన్నా కూడా సంస్కారాలే. ఆ కర్మలు దాని యొక్క అటువంటి ఆ క క్లేశములు, కర్మలు, ఆ కర్మముల యొక్క విపాకములు, ఆ విపాకముల వలన కలిగినటువంటి సంస్కారాలు. ఇవన్నింటి చేత జీవాత్మ పరామృష్టః తడపబడినటువంటి వాడు. అంటే స్పృశింపబడిన వాడు అవుతాడు. పరమాత్మ అయినటువంటి వాడు, పురుషుడైనటువంటి వాడు అతడు అపరామృష్టః. వీటన్నింటి చేత క్లేశములు మనం మొట్టమొదట మాట్లాడుకున్నాం పంచ క్లేశాః క్లిష్టములు అని. అక్లిష్టములు ముందు నేర్చుకోమన్నాడు. తేలిగ్గా ఉంటుంది కాబట్టి అక్లిష్టములు తెలిస్తే మీకు క్లేశములని అరికట్టవచ్చని అక్కడ క్లేశాల గురించి చెప్పలేదు. సాధనా పదంలో చెప్పబోతాడు. క్లేశాలంటే ఏవో. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలని 5 రకాలైనటువంటి క్లేశాలు. అవిద్య అంటే అజ్ఞానం. ఒక భ్రమకి లోనై ఉండడము. అస్మిత అంటే నేను అనేటటువంటి భావము. రాగము అంటే సుఖము. ద్వేషము అంటే దుఃఖము. అభినివేశము అంటే నేనెప్పటికీ ఉండిపోవాలి. అహంకారం. నేను, నాకు కావాలి, నాదిది, నేను చేస్తున్నాను. నా నేనిది పొందాలి. నేనిది చేశాను కాబట్టి నాకిది కావాలి అనేటటువంటి అవినీతి. వీటిలన్నింటినీ క్లేశాలంటారు. ఈ క్లేశాల చేత కానీ, కర్మల చేత గాని, ధర్మాధర్మములనేటటువంటి కర్మలు ప్రవృత్తి ధర్మాలని ఆచరించటం వల్ల వస్తున్నటువంటి కర్మలు. ధర్మమైనా అవ్వచ్చు, అధర్మమైనా అవ్వచ్చు. అంటే లోకానుగ్రహం కోసము, లోక స్థితి కోసంకి మనం చేసేటటువంటి రకరకాలైనటువంటి పనులు. ఒక్కొక్కసారి మనము ఒక మంచి కోసంకి ఒక చిన్న తప్పు కూడా చెయ్యొచ్చు. రాముడు అడవులకు వెళ్ళిపోతూ ఉంటే సుమంత్రుని యొక్క రథంలో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే వెనకాల నుండి పరిగెత్తుకుంటూ వస్తారు దశరథుడు, కౌసల్య. ఇంకా ఊరు జనమంతా కూడా. ఆ తల్లి, తండ్రి ఎట్లా అంటే ఒక ఆహ్, గుర్రం గనక తన పిల్ల తప్పిపోతే ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తుందో, ఒక ఏనుగు గనక తన పిల్ల తప్పిపోతే ఎట్లా పరిగెత్తుకుంటూ ఆరాటంగా వెతుక్కుంటూ వస్తుందో, అట్లా వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. రాముడి రథం ముందుకెళ్తూ ఉంటుంది. సుమంత్రుడు వెనక్కి తిరిగి, "అయ్యో! అమ్మ, నాన్న వస్తున్నారు. నేను రథం ఆపనా? వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు నీకోసం" అంటే, రాముడు "వద్దు, ఆపొద్దు. ముందుకి వెళ్ళు. రేపు మరి రాజుగారు నేను అడిగితే నేనేం చెప్పను" అంటే, "ప్రజలు ఇంత ఇలా వెళ్తున్నారు గదా! రథం వెళ్తున్నటువంటి వేగంలో నాకు వినపడలేదు అని చెప్పు" అంటాడు. మరిప్పుడు రాముడు అబద్ధం ఆడు అని చెప్పినట్టా? కాదు గదా! ఎందుకు అనంటే, అక్కడ ఉన్నటువంటి వెనక వస్తున్నటువంటి తల్లిదండ్రులను చూస్తే తనని వదిలిపెట్టరు. తనను వదిలిపెట్టకపోతే తనక్కడ గనక నిలబడిపోతే తండ్రి యొక్కటువంటి ఆహ్, సత్యవాక్ పరిపాలన
మిగలకుండా అయిపోతుంది. ఆయనకు ఊర్ధ్వగతులు లభించవు. ఎందుచేతంటే తను ఆగిపోతే ఆయన మరి ఇచ్చిన మాట అబద్ధం అయిపోయిన మాట తప్పిన వాడవుతాడు కదా! మాట తప్పిన వాడవుతాడు. కాబట్టి అటువంటిది నా తండ్రికి నేను కలగనివ్వను అంటాడు. నా తండ్రి ఇక్కడ నేను ఆగిపోతాడు. ఆగిపోతే నా తండ్రి స స అసత్య వాక్ పరిపాలకుడు అయితాడు. అసత్యమాడిన వాడిగా అయిపోతాడు. వద్దు అంటాడు. ఇట్లా ధర్మము, అధర్మము 2 చేస్తాం మనం. ఆ 2 చేసినందువల్ల వచ్చినటువంటి కర్మలు. ఆ కర్మల యొక్క విపాకము. ఆ కర్మల యొక్క విపాకాలు. ఆహ్, ఆహ్, బ ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు అని కర్మలు గూడా 3 రకాలు. ప్రారబ్ధము అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు, సంచితములు అంటే ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు, ఆగామి అంటే ముందు చేసుకోబోయేటటువంటి కర్మలు. కర్మలన్నీ ఇన్ని రకాలుగా ఉన్నాయి. మనము అట్‌లీస్ట్ మనకి తెలిసిన తరువాత ఈ జన్మలో మనం కర్మలు ఆచరించకుండా ఉంటే అంటే కర్మలు ఆచరించకుండా ఉంటే పని చేయకుండా చేతులు ముడుచుకొని కూడా కూర్చోవటం కాదు. చేతులు ముడుచుకొని కూర్చోవడం కూడా ఒక పనే. అట్లాంటివి కాకుండా ఈ కర్మల పట్ల ఆసక్తి, ఆహ్, అభిరుచి, అటాచ్‌మెంట్ లేకుండా ఉండడం. అటాచ్‌మెంట్ అండ్ డిటాచ్‌మెంట్. ఆ డిటాచ్‌మెంట్ మీద ఆసక్తి కలిగి ఉండాలి. అటాచ్‌మెంట్ మీద కాదు. అలా ఉండాలి. అలా మరి పూర్వజన్మలో మనం ఏం చేసామో మనకు తెలీదు. అవి ప్రారబ్ధ కర్మలు. పూర్వజన్మ నుంచి అది తెచ్చుకుంటూ వస్తాం. ఆ పూర్వజన్మ కర్మల వల్లనే మనము ఈ జన్మలో ఏమి మనం పొందవలసినవో అవి పొందుతూ ఉన్నాము. ఈ 2 కలిసి ఆగామి కర్మలైతే మనకు రాబోయే జన్మలోకి రాబోయే జన్మలోకి అది తీసుకొని మనం జన్మిస్తాం. మనం ఇప్పుడు ఏ తల్లిదండ్రులకి జన్మించాలి ఉన్నామో, ఏ ఇంట్లో జన్మించాలి ఉన్నామో, ఎంత ఆహ్, ధ ధనధాన్యాదులతోటి జన్మించాలి ఉన్నామో, లేదా ఎంత దరిద్రంతోటి జన్మించాలని ఉన్నదో, ఇవన్నీ కూడా అన్ని లిస్ట్ ఉంటాయి మనకి. ఆ లిస్ట్ ప్రకారమే మనం ఈ నెక్స్ట్ జన్మ తీసుకుంటూ ఉంటాం. అయినా ఈ కర్మల యొక్క విపాకాలు అవి ఎవరికుంటాయి? జీవుడికే ఉంటాయి. అవి పురుషుడికి లేవు. ఆశయాలు. అంటే ఈ వీటి వల్ల వచ్చినటువంటి సంస్కార విశేషాలు. ఇవన్నింటి చేత అపరామ అపరామృష్టః క్లేశ కర్మ విపాక ఆశయైః ఆశయైః అక్కడ విసర్గ. అపరామృష్టః. పరామృష్టః అంటే అలా తడమడం. అపరామృష్టః అంటే తడమబడనటువంటి, స్పృశింపబడనటువంటి, పరామర్శింపబడినటువంటి పురుష విశేషః ఈశ్వరః. అటువంటి పురుష విశేషుడే ఈశ్వరుడు. వీట్లన్నిటికన్నా వేరైనటువంటి వాడివే ఈ వీట్లన్నింటికి చేత స్పృశింపబడని, టచ్ చేయబడనటువంటి వాడే అంటే ప్రకృతినంతా ఆయన తన అధీనంలోనే ఉంచుకుంటాడు. ఆయన అధీనంలోనే అన్నీ ఉంటాయి. మనము మనం కూడా ఉండదలుచుకుంటే ప్రకృతికి అధీనం కాకుండా ఉండొచ్చు. ఆయనకి, మనకి మధ్య ఉన్నదేంటి? ఒక మాయ తెర. ఆ మాయ తెర ఆయన ఆయనకేమో మాయ లోబడి ఉన్నది. ఆ కృష్ణ పరమాత్మకి మాయ లోబడి ఉన్నది. మనమేమో ఈ మాయకి లోబడి ఉన్నాం. ఈ మాయ మనని ఆవరించేసి ఉన్నది. ఈ మాయ అనేటటువంటి తెరను మనం గనక తొలగించుకుంటే జీవాత్మకి, పరమాత్మకి భేదమనేది లేదు. అటువంటి ఆ ప్రకృతినంతా కూడా తన దగ్గరే ఉంచుకొని పరిశుద్ధమైనటువంటి అన్ని జీవుల కన్నా కూడా విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు అంటే ఏ దోషాలు ఆ క్లేశములు గాని, కర్మలు కానీ, వాటి విపాకములు గాని, వాటి సంస్కారాలు కానీ ఏమీ లేనటువంటి పరిశుద్ధ, నిత్య పరిశుద్ధ, బుద్ధ, ముక్త ఆత్ముడు అయినటువంటి పురుష విశేషః. అటువంటి పురుష విశేషుడు జీవుల కన్నా వేరైనటువంటి వాడు పురుషుడు. ఆ ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని యందు ప్రణిధానాత్. ఆ ఈశ్వరుని యందు అటువంటి ఈశ్వరుని యందు ప్రణిధానాత్ అభిరుచి, అభినివేశము కలిగి ఉండటము. ఆ పర పరమాత్మ యందే మనోవాక్కాయ కర్మల వల్ల సంకల్పము,
అభినివేశము దాని అందే కోరిక కలిగి ఉన్నటువంటి వాడు. వాడు అటువంటి వాడు యోగుడు. యోగి అవుతాడు. ఈ ఈ ఈ రకంగా కూడా మోక్షము సంపాదించడానికి, మోక్షము పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది ఆ ఈశ్వరుడు ఎటువంటి ఈశ్వరుడు అనంటే, ఆ ఈశ్వరుడికి ఇటువంటివి ఏవి అంటనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, ఆహ్, ఆహ్, ఈ క్లేశాదులు లేనటువంటి జీవుడు, పురుష విశేషం. జీవుల కన్నా వేరైనటువంటి వాడు. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. తత్ర అక్కడ అంటే దాని యందు. దేని యందు? ఈ ఈశ్వరుని యందు. ఆహ్, హ్మ్. క్లేశ, కర్మ, విపాకాలవన్నీ కూడా ఏమి వే వేటి చేత కూడా ముట్టబడనటువంటి వాడు, అంటబడనటువంటి వాడు, స్పృశింపబడనటువంటి వాడైనటువంటి ఆ పురుష విశేషము ఆహ్, ఆహ్, హ్మ్. పురుష అతిశయం జీవుల కన్నా కూడా వేరైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, విశిష్టమైనటువంటి ఆ పురుషుడు సర్వజ్ఞ బీజం నిరతిశయం. అతడే నిరతిశయమైనటువంటిది. అంటే అతని కన్నా మించినటువంటి, అతనిని పొందడానికన్నా మించినటువంటి జ్ఞానము ఇంకొకటేది ఈ లేనటువంటి లేనటువంటి సర్వజ్ఞ బీజం. సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మ. అటువంటి పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ యందే నీ యొక్కటువంటి ధ్యానమును నిలుపు అని. మనని ఆవరించి ఉన్నటువంటి ఆ తమస్సు, చీకటి ఏదైతే ఉందో వాటినన్నింటినీ కూడా వదిలి వేసి, అంటే ఇప్పుడు ఈ అసంప్రజ్ఞాత సమాధిలో తీవ్ర సంవేగు తీవ్ర సంవేగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిను మరి ఇక్కడ ఈ పరమాత్మకి తేడా ఏంటి? అంటే ఆ తీవ్ర సంవేగులు కూడా క్లేశ, కర్మ, విపాకాదులన్నింటిని వదిలేశారు గదా! వాటన్నిటి చేత స్పృశింపబడటం లేదు గదా! అతనికి, ఇతనికి తేడా ఏంటంటే, అతడు సర్వజ్ఞుడు. ఆ పురుష విశేషుడు. అతడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అనంటే అతను ఇవన్నీ అన్నీ తెలిసినవాడు. భగవద్గీతలో కూడా పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు గదా! నువ్వు నువ్వు నేను ఒకటే. నువ్వు జీవాత్మ, నేను పరమాత్మ. మనిద్దరి మధ్య ఉన్నదొక మాయతెర. నువ్వు మాయతెరను తొలగించుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమంటాడు? నువ్వు నే నాకు గత జన్మలన్నీ కూడా ఏమేమి అయినాయో నాకు తెలుసు. కానీ నీకు నీ జన్మలో పుట్టినప్పటి తర్వాత జరిగిన సంగతులు తెలుసు కానీ, ముందు జరగబోయేది తెలియదు. పూర్వజన్మలో ఏం చేసుకున్నావో తెలీదు. కానీ నాకు అనేక జన్మలలో నేనేం చేస్తున్నాను, ఎటువంటి వాడను, అని నాకు తెలుసు అంటాడు. అటువంటి సర్వజ్ఞుడైనటువంటి వాడు పురుష విశేషుడు. అతడు నిరతిశయుడు. అంటే నిరతిశయమైనటువంటి జ్ఞానం. అంటే విశేషమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆహ్, ఈ అతని యొక్క జ్ఞానము జ్ఞాన అవధి లేనటువంటి జ్ఞానము. ఒక పరిమితి లేనటువంటి, అపరిమితమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ. మనం మన జ్ఞానమేమో పరిమితమైనటువంటి జ్ఞానం. ఇలాంటివన్నీ కూడా అలా ఉన్నటువంటి వాడు అచ్చట ఆ ఈశ్వరుని యందు. ఆ ఈశ్వరుని యందు నిరతిశయమైనటువంటి జ్ఞానమున్నది. అంటే అందరికీ మించినటువంటి జ్ఞానము, ఉత్కృష్టమైనటువంటి జ్ఞానము ఉన్నది. అంటే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం అవన్నీ కూడా ఆయనకి అట్లాంటి వన్నీ ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ. ఈ విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగిన అంటే ఆ ప్రకృతినంతటిని కూడా తన అధీనంలో ఉంచుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి, జీవుల కన్నా కూడా భిన్నమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, ఉత్కృష్టుడైనటువంటి వాడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు. ఆ ఈశ్వరుడు ఒకడు. ఆ ఈశ్వరుని యందు నీవు గనక ఒకవేళ ఆహ్, ప్రణిధానము కలిగి ఉన్నట్లయితే, అతని యందు సంకల్పము కలిగి ఉన్నట్లయితే, అతని యందు అభినివేశము కలిగి ఉన్నట్లయితే ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు.
పూర్వేషామపి గురుః కాలేన అవచ్ఛేదాత్. ఇంకా ఒకటి చెప్తున్నాడు. పూర్వేషామపి గురుః కాలేన కాలేన అనవచ్ఛేదాత్. కాలేన అనవచ్ఛేదాత్. అనవచ్ఛేదాత్. పూర్వేషాం అపి అంటే ఇంకా ఇతరులు కూడా మనకి పురాణాలన్నిట్లలో కూడా చెబుతారు. వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీరామచంద్రుడు కానీ, ఎవ్వరే కానీ ప్రళయకాలంలో ఇవంతా అయిపోయి మళ్ళీ సృష్టి మొదలు అవుతుంది అని. ఊర్ధ్వలోకాలకి వెళ్ళినప్పుడు ఊర్ధ్వలోకాల్లో ఈ దేవతలు, అప్సరసలు వాళ్ళు కొన్ని మానవుల కన్నా అధికమైనటువంటి ఈ లక్షణాలు కలిగినటువంటి వారు. అలానే గురువులు ఎవరైతే ఉన్నారో అందరికీ రకరకాల వాళ్ళకి రకరకాలైనటువంటి గురువులు ఉన్నారు. మనకి మన తండ్రి గారు గురువు. తండ్రి గారికి ఇంకెవరో గురువు. అలా కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి గురువులు కూడా ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి గురువులు కూడా ఊర్ధ్వలోకాలలో కొంతవరకు వెళ్ళి అక్కడ నుండి ఎంతకాలము వాళ్ళు ఆ ఊర్ధ్వలోకంలో ఉండాలో అంతకాలము ఆ ఊర్ధ్వలోకాల నుండి తన యొక్క శిష్యులని వాళ్ళందరికీ జ్ఞాన ప్రసారము చేస్తూ ఉంటారు. అది 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 వాళ్ళకేంటంటే ఒక లిమిటెడ్ పీరియడ్. ఆ తర్వాత వాళ్ళకి ఆ శక్తి అయిపోతుంది. మళ్ళా వాళ్ళు అటు నుంచి ఊర్ధ్వలోకాల కన్నా వెళ్తారు. ఇంకా పై లోకాలకి లేదా వెనక్కి తిరిగైనా వస్తారు. ఈ దేవతలైనటువంటి వారు ఇంకా కొంచెం పై లోకాలు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇట్లాంటి వాళ్ళు ఇంకా కాస్త పైన. వీళ్ళందరికన్నా ఆవల దట్టమైనటువంటి చీకటికి ఆవల మీకు వేమన శ్లోకం వచ్చేమో. లోకంబులు లోకేశులు పోతనది కదా మేడం అది శ్లోకము. పోతనదే. చెప్పండి. మీకొస్తే గనక చెప్పండి. లోకంబులు లోకేశులు వాళ్ళందరికన్నా పెంచీకటి కావల ఎవ్వడు ఏకాకృతై వెలుంగు అన్నాడు. ఈ ప్రపంచమంతా ఉంటే, ఈ ప్రపంచమంతా ఒక ఆవరణలాగా ఉంటే, ఈ ఆవరణ కన్నా కూడా అవతల బయట వెలుంగు వలె ఏకాకృతిలో ఉండేటటువంటి ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాను అంటాడు. పరమాత్మ ఎక్కడ, ఆ పురుష విశేషం ఎక్కడుంటాడు అనంటే, ఈ తమస్సు చీకటి ఆవరించి ఉన్నది ఏదైతే ఉందో దానికన్నా అవతల ఉన్నటువంటి వాడు. అక్కడి నుండి ఆయన మనకు గురువుగా అన్ని విషయాలను మనకి బోధిస్తూ ఉన్నాడు. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు పూర్వేషామపి అంటే పూర్వములు పూర్వ కాలాల్లో జన్మించినటువంటి ఎవరైనా సరే కాక బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు అయినా కానీ మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే అంటే మనకన్నా అధికులైన వాళ్ళు మన తల్లిదండ్రులు మొదలైనటువంటి వారు. వాళ్ళకన్నా ఆధ్యాత్మికమైనటువంటి గురువులు ఇంకా అధికులు. వాళ్ళకన్నా ఇంకా అధికులైనటువంటి వారు మనం ఆరాధించేటటువంటి దేవతలు. ఏదో ఒక రూపంలో మనం ఆరాధిస్తాం. వాళ్ళకన్నా అధికులైనటువంటి వాళ్ళు ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి దేవతలు. వాళ్ళకన్నా లోకపాలకులు వీళ్ళంతా ఉన్నారు కదా! ఈ లోకపాలకులు. వీళ్ళకన్నా పైన ఉన్నటువంటి ఆ పరమాత్మ, ఆ ఈశ్వరుడు, ఈ ఈశ్వరుడిని గురించే చెప్తున్నాడు కదా! ఈశ్వర ప్రణిధాతత్వ అంటే ఈశ్వరుడు అంటే ఎవరు అనంటే క్లేశ కర్మ విపాకాలని చెప్పాడు. అవన్నీ తంటనటువంటి వాడన్నాడు. ఆ తర్వాత అతన్ని నిరతిశయమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు సర్వజ్ఞుడు అని చెప్పాడు. ఇప్పుడు ఇంకొక విశేషణం కూడా ఆ పరమాత్మకు, ఆ ఈశ్వరునికి చెప్తున్నాడు. అదేంటంటే పూర్వేషామపి గురువు. పూర్వము జన్మించినటువంటి పూర్వాతి పూర్వులైనట్టు మనం ఏమనుకుంటాము, సృష్టి ఆరంభ క్రమంలో విష్ణుమూర్తి బొడ్డులో నుంచి తామర పువ్వులో బ్రహ్మదేవుడు ఉదయించాడు. ఆ బ్రహ్మదేవుడే మొత్తము సృష్టిని అంతటిని నిర్వహిస్తున్నాడు అని చెప్తాం. అంటే మనకి సృష్టి ఆది ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికి కూడా గురువు అంటే గురువైనటువంటి వాడు. ఆ బ్రహ్మదేవుడికైనటువంటి గురువైనటువంటి వాడు కాలేన అనవచ్ఛేదాత్ అంటే కాలం చేత
అనవచ్చేదాత, అతడు కప్పబడినటువంటి వాడు. అంటే అతడికి భూత, భవిష్యత్, వర్తమానాలు ఏవి కూడా లేవు. కాలమంతా కూడా ఆయన అధీనంలోనే ఉంటుంది. అందరికన్నా కూడా పెద్దవాడైనటువంటి వాడు, గురువైనటువంటి వాడు. గురువంటే అందరికన్నా కూడా సనాతనుడైనటువంటి వాడు ఈశ్వరుడు. ఆ సనాతనుడైనటువంటి ఈశ్వరుడు పూర్వ మనకన్నా పూర్వము ముందు పుట్టిన మనకన్నా ముందు పుట్టినటువంటి ఆహ్, వాళ్ళందరికీ కూడా అంటే సృష్టి ఆదిలో ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరికీ కూడా ఆయన గురువు, తండ్రి లాంటి వాడు. ఆయనకి గురువైనటువంటి వాడు, తండ్రి అయినటువంటి వాడు, తండ్రి లాంటి వాడు. ఆయన సర్వాంతర్యామి అయినటువంటి గురువు. అందుకని ఆ సృష్టి ప్రారంభంలో ఉన్న వాడు కూడా ఎక్కడి నుంచి ఆయన యొక్క బొడ్డులో నుంచే పుట్టాడు. ఇట్లా అందరికైనా కూడా ఆయన గురువైనటువంటి వాడు. ఈ ఈ ఈ విధంగా ఈ గురువైనటువంటి కాలేన అనవచ్చారట. వీళ్ళందరూ ఏంటి కొంతకాలము ఇప్పుడు మనమున్నాము. శతకాల వర్షాలు శతకాలం జీవిస్తాము. కొంతమంది 100 ఏళ్ళు కాకుండా 60 ఏళ్ళు, కొంతమంది 70 ఏళ్ళు, కొంతమంది 80, 100, 100, 120 మాక్సిమం. 120 తర్వాత బ్రతికిన వాళ్ళు మనకింకా ప్రపంచంలో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఎవరు కనబడటం లేదు. అలానే రాముడి దగ్గరికి వెళ్తే రాముడు 10,000 చిల్లర 11,000 దాదాపుగా సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు అన్నారు. అప్పటికింకో ఓ 50 ఏళ్ళు ఆయనకి మనకు తెలిసినయి. ఇలా వీళ్ళందరూ కూడా ఒక కాల పరిమితి కలిగినటువంటి వారు. బ్రహ్మదేవుడికి కూడా ఒక కల్పము. ఒక యుగములో ఒక కల్పంలో ఆయన జన్మించాడు. మరి ఇప్పుడు మనకి 14 మన్వంతరాలు ఉన్నాయి. ప్రతి మన్వంతరానికి ఒకరు ఒ ఒక ఒకరు ప్రజాపతిగా ఉన్నారు. ఇవంతా వీళ్ళేమైంది ఈ యుగ ఈ ఈ యుగం యుగాంతం కాంగానే వాళ్ళు మారిపోతూ ఉంటారు. ను మీరు నేనే కాదు. మీరు నేనే కాదు. మన పూర్వులైనటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో, ఆ వాళ్ళు కూడా కల్పాంతంలో మారిపోతూ ఉంటారు. ఈ పరమేశ్వరుడైనటువంటి వాడు, అతడు కాలం చేత అనవచ్ఛేదాత్ అవిచ్ఛిన్నము కానివాడు. అంటే ఆ కాలం చేత ఆయన కప్పబడకుండా వాడు, కాలం చేత విభజింపబడినటువంటి వాడు, ఆ సనాతనులైనటువంటి వారందరికీ కూడా గురువుగా ఉన్నటువంటి సనాతనుడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యందు నిరతిశయ జ్ఞానం కలిగినటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, క్లేశాదిగములన్నీ కూడా పరామృశించినటువంటి ఆ పరమాత్మ యందు, ఆ ఈశ్వరుని యందు భక్తి కలిగి ఉంటే ఇది కూడా మోక్ష కారణం అవుతుంది అని ఈ విధంగా ఈ 3 సూత్రాలలో ఆ ఈశ్వరుడు అంటే ఎవరు అని చాలా స్పష్టంగా మనకి ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని గురించి మనకి వివరించి చెప్పాడు. ఆ ఈశ్వరుణ్ణి నేను ఎలా చేరాలి అనంటే తస్య వాచకః ప్రణవః. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారమే కదండి. అంత డౌట్ తోటి ఎందుకు ఇప్పుడు ప్రణవము అంటే ఓంకారం. ఈశ్వరుని ఎలా కనుగొనాలి? ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎక్కడుంటాడు? ఏమిటి? అవన్నీ అంటే అతడుకు అతడి రూపం ఎలా ఉంటుంది అనంటే, ఆయనకి ఒక రూపం లేదు నాయన. నువ్వు ఓంకారం జపం చెయ్యి. ఓంకారమే ఆయన రూపము అని చెప్పాడు. అలా ఆ ఈశ్వరుడి తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని అలా బోధిస్తూ ఉంటాడు. గురువులాగా అందరికీ బోధిస్తాడు. అటువంటి గురువైనటువంటి